పాపం ఎట్లా ఆరంభమవుతుంది తెలుసా? ఈ చూపుతో పాపం ఆరంభమవుతుంది. ఆ చూపు ఏం చేస్తుంది చెప్పండి? దావీదు పడిపోవడానికి కారణమైన కన్ను చూపు. ఆ మేడ మీదకి వెళ్ళాడు, ఉండవలసిన స్థలంలో ఉండకుండా ఆ మేడ మీదకి వెళ్ళి చూడరాని దృశ్యాన్ని చూశాడు. ఆ దృశ్యం చూస్తే మాత్రమే కాదు కానీ ఆ దృశ్యం చేత ప్రేరేపించబడి ఏం చేశాడు? ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి శయనించాడుగా. కాబట్టి యు గాట్ టు గాడ్ యువర్ ఐస్. మా కన్నులు మనం కాపాడుకోవాలి. అట్లా అందరూ లేచి మన పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు చేత్తో ఎత్తి పట్టుకొని ఈ విశ్వాస ప్రకటన చెప్పండి. ఇది నా పరిశుద్ధ గ్రంథం, రెండంచుల ఖడ్గం, అపరంజి కంటే అమూల్యమైనది, విస్తారమైన మేలిమి బంగారు కంటే విలువైనది, తేనె కంటేను జుంటె తేనె దారుల కంటేను మధురమైనది, నా జీవిత నావకు దారి చూపే చుక్కాని, నా త్రోవకు వెలుగునిచ్చే దీపము. ఈరోజు నీ వాక్యమును వినుచుండగా వినగల చెవి, గ్రహించగల మనస్సు నాకు దయచేయము. నీ వాక్యము ద్వారా రక్షణ, స్వస్థత, విడుదల, అభివృద్ధి, ఆశీర్వాదము కలుగునని నమ్ముచున్నాము. ఆమేన్. కూర్చోండి. వాక్యము ద్వారా మనకి నెమ్మది, వాక్యము ద్వారా బలం, వాక్యము ద్వారా దేవుడు మనం సందర్శిస్తాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ఏదో ఒక పోరాటంలో ఉన్నారు, ఏదో ఒక సమస్యలో ఉన్నారు. సమస్య లేని వాళ్ళు ఎవరు లేరు. పరలోకం వెళ్ళేదాకా ఏదో ఒక సమస్య, కుటుంబ సమస్య, ఆర్థిక సమస్య, ఉద్యోగ సమస్య, ఏదో ఒక చిక్కుకుండా మనం వెళ్తుంటాంగా. ఆ చిక్కుల్లోంచి మనం బయటికి రావాలంటే కనుక దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. మనకు ముందు నడిచిన భక్తులు కూడా ఎన్నో సమస్యలు గుండా వెళ్ళారు. బైబిల్లో చూడండి, సమస్యలు ఏందే దేవునికి మహిమ రాదు. ఆ సమస్యను మనం జయించాలంటే కనుక దేవుని యొక్క జ్ఞానం మనకు కావాలి. మానవ జ్ఞానంతో కొన్ని సమస్యలు జయించవచ్చు, మానవ సామర్థ్యంతో కొన్ని పరిస్థితుల నుంచి బయటికి రావచ్చు. కానీ మనం ప్రస్తుతం ఎదుర్కొన్న సమస్యలన్నీ శక్తికి మించిన సమస్యలు, మన జ్ఞానానికి మించిన సమస్యలు. కాబట్టి దేవుని యొక్క శక్తి మనకు కావాలి. దేవుని మన జీవితంలో పాలిభాగస్తులుగా చేయాలి. ఎప్పుడైతే దేవుని మనం పాలిభాగస్తులుగా చేస్తామో తప్పకుండా ఆ సమస్య నుంచి దేవుడు మనకి విడుదలిస్తాడు. ప్రతిరోజు మనం తీర్మానాలు చేస్తున్నాగా. ఏదో ఒక తీర్మానం, పిల్లల గురించి తీర్మానాలు చేస్తున్నాం. ఏ కాలేజీకి పంపించాలి, లేకపోతే డబ్బులు ఉండాలి, ఏ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి, లేకపోతే కనుక ఇంకా మరీ డబ్బులు ఉండాలి, ఎక్కడ ఎప్పుడు స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. ఇట్లా ఏదో ఒక తీర్మానం, కుటుంబ విషయమై తీర్మానం, పిల్లల విషయం తీర్మానం చేస్తున్నాం, ఏ కాలేజీకి పంపించాలి. అలాగే మరి ఉద్యోగ విషయంలో ఏ ఉద్యోగంలో మరి ఏ ఆఫర్ నేను యాక్సెప్ట్ చేయాలి. అలాగే వ్యాపార విషయాల్లో కూడా వ్యాపారాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి. ఏదో ఒక తీర్మానాన్ని మనం చేస్తున్నాము, లేకపోతే చేయబోతున్నాము. ఆ తీర్మానాలు చేసినప్పుడు ఎట్లా తీర్మానాలు చేయాలి? ఎందుకంటే తీర్మానాలు దే ఎఫెక్ట్ అవర్ లైఫ్. తీర్మానాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. మనను ప్రభావితం చేస్తామే మాత్రమే కాకుండా మన కుటుంబాన్ని కూడా తీర్మానాలు ప్రభావితం చేస్తాయి. మనం చేసే ఆర్థిక తీర్మానాల ద్వారా కుటుంబం కొన్నిసార్లు ఆర్థికంగా బలపడుతుంది, కొన్నిసార్లు ఆర్థికంగా మరి దిగజారిపోతుంది. కాబట్టి మనం ఏ తీర్మానం చేసినప్పుడు కూడా గుర్తించవలసిన సత్యం ఏంటంటే మన తీర్మానాలను మనం మాత్రం ప్రభావితం చేయగానే మన కుటుంబాన్ని కూడా, మన బిడ్డలను కూడా ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకి మన పిల్లలకి వివాహం చేస్తున్నాం అనుకోండి, సరైన వ్యక్తిని కనుక జీవిత భాగస్వామిగా ఏర్పాటు చేసుకోకపోతే అది కుటుంబానికి ఎంతో నష్టం, కుటుంబానికి ఎంతో దుఃఖాన్ని, వేదనను కలిగజేస్తుంది. కాబట్టి ఏ తీర్మానము చేసినప్పుడు కూడా దేవుణ్ణి మాత్రము ఆ తీర్మానంలో మనం పాలి భాగస్తునిగా చేయాలి. కానీ చాలాసార్లు ఏం చేస్తాను, మన అనుకూలతను ఆధారంగా చేసుకొని మన ప్రయోజనాలను ఆధారంగా చేసుకొని తీర్మానాలు చేస్తాం. కానీ దేవుని చిత్తం ఎరగకుండా చాలామంది ఈ రోజుల్లో తీర్మానాలు చేస్తున్నారండి. ఆ కారణంగా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఆ కారణంగా కుటుంబాల్లో మనస్పర్ధలు, కుటుంబాల్లో కలహాలు, కుటుంబాల్లో జగడాలు, కుటుంబాల్లో ఎన్నో సమస్యలు గుండా వెళుతున్నాగా. అందుకనే మనం బైబిల్ గ్రంథాన్ని చదవాలి. చదివినప్పుడు భక్తులైన వారు ఎట్లా తీర్మానం చేశారు, మరి బైబిల్ చూస్తే ఒక చరిత్రలో దేవుడు ఏ కార్యాలు చేశాడు, చరిత్రలో మరి అబ్రహాం ఎట్లా నిర్ణయాలు చేశాడు, లోతు ఎట్లా నిర్ణయాలు చేశాడు, అలాగే ఇస్సాకు, యాకోబు వారు ఎట్లా నిర్ణయాలు చేశారు. ఎందుకంటే ప్రతి నిర్ణయం యొక్క పర్యవసానాన్ని మనం అనుభవిస్తాము. వి ఎక్స్పీరియన్స్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అవర్ డెసిషన్
మంచి నిర్ణయం అయితే కనుక మంచి ఫలాన్ని, చెడ్డ నిర్ణయం అయితే కనుక చెడ్డ ఫలాన్ని మనం అనుభవిస్తాం. అందుకనే ప్రార్థనాపూర్వక నిర్ణయాలు చేయాలి. కొన్నిసార్లు ఆవేశంతో నిర్ణయాలు చేస్తాము. ఎప్పుడైతే మీరు కోపంతో ఉంటారో, కోపంతో ఉన్నప్పుడు నిర్ణయం చేయబాకండి. ఎందుకంటే ఆ కోపంతో నిర్ణయం చేస్తే కనుక అది సరైన నిర్ణయం కాదు. అందుకని యెషయా గ్రంథంలో ఎవరి మనసు నా మీద పూర్ణముగా ఆనుకొన్నో నేను వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని దేవుడు చెప్పాడుగా. మరి బైబిల్లో ఎందరో నిర్ణయాలు చేశారుగా. అబ్రహాం నిర్ణయం చేసి ఏం నిర్ణయం చేశాడు? పిల్లలు పుట్టలేదు. దేవుడు వాగ్దానం చేశాడు, కానీ వాగ్దానం నెరవేర్పు జరగలేదు. ఏమని చేశాడు? భార్య మాట విన్నాడు, తీర్మానం చేశాడు. ఆ తీర్మానం ఫలితంగా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆ తీర్మానం చేయబడినప్పుడు కూడా ఆ తీర్మానం యొక్క ఫలితాన్ని, పర్యవస్థానాన్ని యూదులైన వారు అనుభవిస్తున్నారు. అరబ్స్ అనుభవిస్తున్నారు. ఎందుకంటే సరిగ్గా తీర్మానం చేయలేదు. అలాగే మరి బైబిల్లో చూస్తే ఇంకా నయోమి ఉంది, ఎలీమెలెకు ఉన్నారు. వాళ్ళు కూడా తీర్మానం చేశారు. బెత్లెహేములో వాళ్ళు ఉన్నారు. బెత్లెహేములో కరువు వచ్చింది. కరువు రావడం కారణంగా వెంటనే వాళ్ళు తీర్మానం చేశారు, బెత్లెహేమును విడిచిపెట్టి మరొక దేశానికి వెళ్ళాలని. ఏం చేస్తారు? వెళ్ళారా? వాళ్ళు వెళ్ళలేదా? మరొక దేశానికి వెళ్ళారు. మోటా ముళ్ళు అంతా సర్దుకున్నారు. ఇప్పుడు బెత్లెహేమును విడిచిపెట్టి వాళ్ళు మోయాబు దేశం వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయన సంపాదించుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారు? సంపాదన కోసం దేశాన్ని విడిచారు, సంపాదన కోసం దేవుని విడిచారు, సంపాదన కోసం దేవుని చిత్తాన్ని మరిచి వారు వెళ్ళారుగా. వెళ్ళినప్పుడు ఏం పొందుకున్నారా? ఉండదుగా, ఊడిపోయింది. నయోమి చూస్తే సమృద్ధి కలదే వెళ్ళింది, కానీ చివరికి చూస్తే భర్తను కోల్పోయింది, 2 కుమారులను కోల్పోయింది. పుట్టెడు దుఃఖంతో నయోమి మరల బెత్లెహేము తిరిగి వచ్చినట్టు మనం చూస్తున్నాంగా. అలాగే మనం కూడా కడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఆ నిర్ణయం ఫలితాన్ని ఈ తరం మాత్రమే కాదు, కానీ మరొక తరాన్ని కూడా నిర్ణయం ప్రభావితం చేస్తుంది. దయచేసి మీ బైబిల్ గ్రంథాలని ఆదికాండము 11వ అధ్యాయం నుంచి నేను కొన్ని వాక్య భాగాలు చదువుతాను. ఆదికాండము 11వ అధ్యాయము. ఈరోజు మనం అబ్రహాము, లోతుల గురించి మనం చదువుకోబోతున్నాము. 27వ వచనం నేను చదువుతాను. తెరహు వంశావళి ఇది. తెరహు అంటే అబ్రహాము యొక్క తండ్రి. తెరహు అబ్రహామును, నాహోరును, హారానును కనెను. అబ్రహాము కుటుంబం తెరకు 3 కుమారులు. కుమారుడి పేరు అబ్రహాము. ఇక్కడ చూస్తే కానీ మొదట చూస్తే అబ్రహాము, రెండోవాడు నాహోరు, మూడోవాడి పేరు హారాను. హారాను లోతును కనెను. హారాను యొక్క కుమారుడు ఎవరు? లోతు. అటు తర్వాత హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీలను ఊరని పట్టణంలో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి పొందాడు. 3 అన్నదమ్ములు ఉన్నారు. అన్నదమ్ముల్లో ఒక ఆయన పేరు హారాను. హారాను అకాల మరణం సంభవించింది. ఆ సంభవించడం కారణంగా వాళ్ళు ఏం చేశారంటే, మరప్పుడు ఆ యొక్క కల్దీల ఊరనే పట్టణాన్ని వాళ్ళు విడిచిపెట్టి వాళ్ళు దేవుడు చెప్పినట్లు వాళ్ళు ప్రయాణాన్ని ఆరంభించి ఎవరున్నారు ఆ ప్రయాణంలో? ఎవరున్నారు? అబ్రహాం ఉన్నాడు. అబ్రహాము యొక్క సోదరుని కుమారుడు లోతు ఉన్నాడు. అలాగే మరి శారా కూడా ఉందిగా. ఆ శారా పరిస్థితి ఏంటి చూడండి. అబ్రహాం యొక్క భార్య 30వ వచనం, శారాయి గొడ్రాలై ఉండెను, ఆమెకు సంతానము లేదు. ఒకటి చూడండి, అబ్రహాము చూస్తే కనుక పెండ్లయింది కనుక పిల్లలు పుట్టలేదు. అబ్రహాం యొక్క సోదరుని కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు పేరు తెరహు. తండ్రి చనిపోయాడు. ఇప్పుడు కుటుంబంలో విషాదాంతం. కుటుంబంలో చూస్తే కనుక మరి ఒకళ్ళేమో తమ్ముడిని కోల్పోయాడు. అలాగే శారా చూస్తే గొడ్రాలుగా ఉందిగా. అందుకని అబ్రహాం ఏం చేశాడంటే, తన తమ్ముడి కుమారుడైనటువంటి లోతును నేను దత్తత చేసుకున్నాడు అనుకుంటున్నానండి. ఆ దత్తత చేసుకుని ఏం చేశారు? మరణం రాగానే వాళ్ళ సెంటిమెంట్ ఏంటంటే, ఈ ప్రాంతంలో మేము ఉండకూడదు, కల్దీలు ఊరైన ప్రాంతంలో మేము ఉండకూడదని వాళ్ళు కొంత దూరం ప్రయాణం చేసి వారు ఎక్కడికి వచ్చారంటే 31 వచ్చిన చూడండి. తెరహు తన కుమారుడు అబ్రహామును, తన కుమారుడు అనగా హారాను కుమారుడు లోతుని, తన కుమారుడు అబ్రాహాము భార్య అయిన శారాయి అని తన కోడలను తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీలను ఊరని పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి వారు నివసించిరి. వారి గమ్యం కనాను. కానీ వారు ఎక్కడి వచ్చి ఆగిపోయారు? ఇప్పుడు హారాను వచ్చి ఆగిపోయారు. హారాను అంటే ఏంటి చెప్పండి? హారాను ఊరి పేరు, హారాను అబ్రహాము యొక్క సోదరుడి పేరు. నేను అనుకుంటాను ఇప్పుడు హారాను అనే మాట వినపడేపాటికి అరే చనిపోయిన హారాను గుర్తుకొచ్చి ఉంటాడు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు వాళ్ళు ఆగిపోయారు. అక్కడ ఆగిపోయిన తర్వాత వాళ్ళు ప్రయాణాన్ని ఆరంభించి 12వ అధ్యాయం 5వ వచనం చూడండి. అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని
కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి వారు ఏం చేశారు? అంత సమస్తాన్ని తీసుకున్నారు. ఇప్పుడు మరి అబ్రహాము తండ్రి తెరహు చనిపోయాడు. ఇప్పుడు అబ్రహాము, శారా, లోతు కలిసి ఉమ్మడిగా వాళ్ళు ప్రయాణాన్ని ఆరంభించి వాళ్ళు కనాను చేరుకున్నారుగా. ఆ కనాను చేరుకున్న పిమ్మట ఆ కనానులో కరువు వచ్చింది. ఆ కరువు రావటం కారణంగా వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ కనాను నుంచి వాళ్ళు ఐగుప్తు దేశం వెళ్ళారు. కానీ ఐగుప్తు దేశం అంటే ఏంటి? కరువు రాగానే మరి దేవుడు చెప్పిన నిర్ణయ స్థలాన్ని నుంచి విడిచిపెట్టాలా? చిన్న సమస్య రాగానే, చిన్న ప్రతికూలత రాగానే, చిన్న పోరాటం రాగానే దేవుడి మాటను వాళ్ళు లక్ష్య పెట్టకుండా ఏం చేశారు? వారి ఇష్టానుసారంగా వాళ్ళందరూ కలిసి ఇప్పుడు వాళ్ళు ఐగుప్తు దేశం వెళ్ళారు. ఐగుప్తు దేశం వెళ్ళారుగా. ఐగుప్తు దేశం వెళ్ళటం కారణంగా దేవుని నామం అవమానపరచబడింది. దేవుని చిత్తం తెలుసుకోలేదు, దేవుని ఆలోచన తెలుసుకోలేదు. మనము కూడా ఆ యొక్క అబ్రహాము, లోతు, శారా వలె కొన్నిసార్లు చిన్న ప్రతికూలత రాగానే, చిన్న సమస్య రాగానే ఏం చేస్తాం చెప్పండి? దేవుణ్ణి మర్చిపోతాం, దేవుని చిత్తాన్ని మర్చిపోతాం, దేవుని సంఘాన్ని మర్చిపోతాం. మనం ఏం చేస్తాం? మన స్వబుద్ధిని ఆధారంగా చేసుకొని, మనం దేవుని యందు విశ్వాసం ఉంచకుండా, మన నమ్మికను ఆధారంగా చేసుకొని, మన జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని మనం తీర్మానాలు చేస్తాము. కానీ ఎప్పుడైతే అట్టి తీర్మానాలు చేస్తామో మన జీవితంలో తప్పకుండా నష్టాన్ని ఎదుర్కొంటాము. కాబట్టి సమస్య రాగానే ఏం చేయాలి చెప్పండి? దేవుని వైపు తిరగాలి. ప్రభువా, ఈ సమస్య విషయంలో నీ చిత్తం ఏంటి? ఈ యొక్క పోరాట విషయంలో ఎట్లా నీ చిత్తం ఏంటి ప్రభువా? ఈ యొక్క నిరుద్యోగ సమస్య గురించి ఏం చేయమంటావు ప్రభువా? లేకపోతే ఈ వ్యాపారం విషయం ఏం చేయమంటావు ప్రభువా అని మనం దేవుని చిత్తం తెలుసుకోవాలి. దేవుని చిత్తం తెలుసుకోకుండా ప్రయాణం చేస్తే కనుక జీవితంలో మనం ఓడిపోతాం. జీవితంలో మనం తప్పకుండా పుట్టెడు దుఃఖాన్ని మనం అనుభవిస్తాంగా. మరి అబ్రహాముతో పాటు లోతు కూడా కలిసి ప్రయాణం చేశాడుగా. మరి అబ్రహాముకి లోతుకి వ్యత్యాసం ఉందండి. అబ్రహాము చూస్తే కనుక తప్పు చేసినప్పుడు కూడా ఆ తప్పును దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. హీ మేడ్ మెనీ మిస్టేక్స్. అబ్రహాం అనేక పొరపాట్లు చేశాడు. పొరపాట్లు చేస్తాం మాత్రమే కాదు, కానీ ఆ పొరపాట్లు చేసిన పిమ్మట అబ్రహాము తన పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. దేవుడి దగ్గరికి కనుక పశ్చాత్తాపంతో వస్తే ఎంత పాపం చేసినప్పుడు కూడా, ఎంత ఘోర పాపంలో మనం ఉన్నప్పుడు కూడా తప్పకుండా దేవుడు మనని క్షమించే దేవుడు అన్నాడు. అబ్రహాము ఇప్పుడు ఐగుప్తు వెళ్ళాడు, ఆ పాపాన్ని ఒప్పుకున్నాడు. అబ్రహాము ఐగుప్తు నుంచి రాగానే ఏం చేశాడు తెలుసా? బలిపీఠాలు కట్టాడు. ఆ వాక్యం చూడండి ఒకసారి, నేను చదివి వినిపిస్తాను, మీరు చూడండి. 12వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అబ్రహాము యొక్క జీవితం ఒక అలవాటు అంటే బలిపీఠాలు కట్టడం. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. దేవుని వాగ్దానం పొందుకోగానే ఏం చేశాడు? అబ్రహాం ఏం చేశాడు? దేవుని దగ్గరికి వెళ్ళాడు. బలిపీఠం అనేది ప్రార్థనకు గుర్తు. దేవునితో సమయం గడపటం. అబ్రహాముకి దేవునితో సన్నిహిత సంబంధం ఉంది. అక్కడ బలిపీఠం కట్టాడు. తర్వాత మళ్ళా 8వ వచనం, అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి 2 సార్లు బలిపీఠం కట్టాడు. చూడండి, 2 బలిపీఠాలు అక్కడ. తర్వాత యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసి చేశాడు. కాబట్టి ఇంకో మార్చి కూడా చదువుకుందాం మరలా. 13వ అధ్యాయం 3-4 వచనాలు. అబ్రాము వెండి బంగారు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసి. చూడండి, అబ్రాము యొక్క అలవాటు బలిపీఠాలు కట్టడం. బలిపీఠం కట్టడం అంటే మనం నేర్చుకున్నాం ఇక్కడ. బలిపీఠం కట్టిన చోట యెహోవా నామమున ప్రార్థన చేసినని దేవుని వాక్యాలు మనకి కనబడతాయింది. అలాగే నమ్మ ఇంకో చివరి వాక్యం అమ్మా, అలాగే 18వ వచనం కూడా చదువమ్మా. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షవనములోకి దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. అక్కడ ఏం చేశాడు? యెహోవాకి బలిపీఠ. అబ్రాము యొక్క అలవాటు అంటే బలిపీఠాలు కట్టడం. దేవుడు ఆశీర్వదించిన కొలది, వర్ధల చేసిన కొలది అబ్రాము చేసిన పని ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్ళాడు. దేవుని సన్నిధికి వెళ్ళి తన హృదయాన్ని తెరచి ప్రార్థన చేశాడు. అలాగే మనం కూడా అలవాటు మనం కలిగి ఉండాలి. ప్రతి ఉదయాన్నే లెగవంగానే బలిపీఠం కట్టాలి. ప్రతి సాయంత్రం మనం మరి దినచర్యను ముగించగానే ప్రార్థన అలవాటు చేసుకోవాలి. మీ ఇంట్లో కుటుంబ బలిపీఠం కడుతున్నారా? కుటుంబ ప్రార్థన చేస్తున్నారా? ఉపవాస ప్రార్థన చేస్తున్నారా? ఎడతెగక ప్రార్థన చేస్తున్నారా? విసుగక ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థనను అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకోవాలని కొంత సమయం పడుతుంది. అబ్రాహాము, లోతు, శారా కలిసి ప్రయాణం చేశారుగా. చివరికి దేవుడు మరి లోతును కూడా దీవించాడు. ఎట్లా దీవించాడు? అబ్రహాముతో పాటు లోతు కూడా ఐగుప్తు వెళ్ళాడుగా. ఐగుప్తు నుంచి వచ్చేవాడికి వాళ్ళకి విస్తారమైన కలిమి వచ్చింది. ఆ వాక్య భాగాలు కూడా మీరు చూడండి. 13వ అధ్యాయం 2వ వచనం చదువమ్మా. అబ్రాము వెండి బంగారు పశువులు కలిగి
బహుధనవంతుడై ఉండెను. ఏమన్నా అబ్రహాము వెండి బంగారములు కలిగి బహుధనవంతుడైండెను. చాలామంది ఏమనుకుంటారంటే పేదాళ్ళు అంటే దేవునికి ఇష్టం అనుకుంటారు. పేదాళ్ళు అయితే దేవుడు పేదాళ్ళను లక్ష్య పెడతాడు అనుకుంటాడుగా. దేవుడు పేదలను లక్ష్య పెడతాడు, ధనవంతులను లక్ష్య పెడతాడు. ఇక్కడ అబ్రహాము దేవునితో నడుచుకోవడం కారణంగా ఏం చేశాడు? ధనవంతుడు మాత్రమే కాదు, బహుధనవంతుడు అయ్యిండెను. ఆ ధనవంతుడు అంటే బహుధనవంతుడు అంటే ఎట్లా దేవుడు ఆశీర్వదించాడు? బంగారమును పశువులు కలిగి బహుధనవంతుడయ్యుండెను. అంత మాత్రమే కాకుండా దాని తర్వాత 5వ వచనం కూడా చూడమ్మా. యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. చూసారు ఎంత విస్తారమైన కలిమిని దేవుని ఇచ్చాడు. కాబట్టి ఆశీర్వదించడం అనేది దేవుని చిత్తం. కలిమిచ్చాడు దేవుడు. వాళ్ళు ఆశించిన దానికంటే, కోరుకున్న దానికంటే, వాళ్ళు తప్పులు చేసినప్పుడు కూడా, ఆ పొరపాట్లు చేసినప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు? వారిని విస్తారం అనే మాట కూడా చూసారా, విస్తారముగా దేవుడు ఆశీర్వదించాడు. ఎంత విస్తారంగా ఆశీర్వదించే, వాళ్ళు కలిసి నివసించడానికంటే ఆ ప్రాంతం కూడా సరిపోలేదంట. ఆ రోజుల్లో ఆస్తి అంటే వారికి చూస్తే కనుక మరి గొర్రెలు గొడ్లు మగ్గాడిదలు ఆడగాడిదలు మరి ఒంటెలు ఆ రోజుల్లో ఉండే, ఆ విధంగా ఆస్తి వారికి ఉండేదిగా. ఎంత సమృద్ధిగా దేవుడు దీవించాడంటే వాళ్ళు కలిసి జీవించడానికి కూడా వాళ్ళకు మరి స్థలం లేదంట. ఎప్పుడైతే కలిమి మనకి ఎప్పుడవుతుందో అప్పుడు కలహానికి దారి తీస్తుందని సత్యాన్ని మర్చిపోబాకండి. మరి వీళ్ళందరూ అబ్రహాము లోతు వీళ్ళందరూ ఒకప్పుడు కలిసి ప్రయాణం చేశారు. అబ్రహాము మరి లోతును దత్తత చేసుకున్నాడు అనుకుంటున్నా నేను. ఇప్పుడు చూసారా, అబ్రహాము ధనవంతుడయ్యాడు. అబ్రహాముతో కలిసి ప్రయాణం చేసినటువంటి లోతు కూడా ధనవంతుడయ్యాడు. ఆ లోతు కూడా ధనవంతుల కారణంగా అంటే వాళ్ళ వ్యాపారం పెరిగిపోయింది, వారికి సేవకులు పెరిగిపోయారు. అబ్రహాము చూస్తే కనుక సుమారుగా 318 మంది దాసదాసీలు ఉన్నారు. అలాగే లోతు కూడా చూస్తే విస్తారమైన ధనం వచ్చింది. ఆ ధనం కారణంగా, ఆ కలిమి కారణంగా వారి మధ్య విభేదాలు వచ్చినాయి. వారి మధ్య రాలేదు కానీ అబ్రహాము గొర్రెల కాపర్లకును లోతు యొక్క గొర్రెల కాపర్లకే కలహం వచ్చింది. ఆ కలహం వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా స్పందించారనేది చాలా ప్రాముఖ్యం. మరి కలహం అనేది సహజమైంది మనందరి జీవితాల్లో. మరి వివాదాల గుండా వెళుతాము, వైషమ్యాల గుండా వెళుతుంటాము. ఒక కుటుంబం మనం కలిసి జీవించినప్పుడు కొన్నిసార్లు మనస్పర్ధలు వస్తాయి, కొన్నిసార్లు భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఆ భిన్నాభిప్రాయాలు ఉండడం కారణంగా కుటుంబాన్ని పోగొట్టుకోవాలా, లేకపోతే మీ అమ్మాయిని వదిలేసేయాలా, మీ కోడలను వదిలేసేయాలా, లేకపోతే మీ కూతుర్ని వదిలేయాలా, మీ అల్లుడిని వదిలేయాలా. కొన్నిసార్లు అందరూ మనతో ఏకీభవించరు, కొన్నిసార్లు మనతో విభేదిస్తారు. ఆ విభేదించినప్పుడు అబ్రహాము ఎట్లా స్పందించాడనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే అబ్రహాము తన జీవితంలో చూసిన బలిపీఠాలు కట్టాడు, దేవునితో సమయం గడిపాడు. ఎవరైతే ఏ వ్యక్తి అయితే దేవునితో సమయం గడుపుతాడో అప్పుడు వారి జీవితంలో దైవత్వం వారిలో ఉంటుంది. దేవునికి దూరంగా ఉండే వాళ్ళు దేవుని స్వభావం వాళ్ళలో ఉండదు. అబ్రహాము చూస్తే బలిపీఠాలు అనేక సార్లు కట్టడం కారణంగా చూసారా, వివాదం వచ్చినప్పుడు కూడా అబ్రహాం ఎట్లా పరిష్కారం చేసుకున్నాడు తెలుసా? శాంతియుతంగా పరిష్కారం చేసుకున్నాడు. అన్నదమ్ముల మధ్య తగాదాలు రావా? వస్తాయి. అక్కచెల్లెల మధ్య తగాదాలు రావా? వస్తాయి. ఆ వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలి తెలుసా? మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం చూపించాలి. అబ్రహాం ఏం చేస్తాడు చూడండి, వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఇక్కడ 7-8 వచనాలు చదవమ్మా. అప్పుడు అబ్రాము పశువుల కాపురులకును లోతు పశువుల కాపురులకును కలహము పుట్టెను. స్ట్రైఫ్ ఓవర్ స్టఫ్ అంటే వస్తువుల గురించి, ఆస్తి గురించి కలహాలు. మనకున్న కలహాలు కూడా అంతేగా ఎక్కువ, సహజంగా అంతే. మనకున్న కలహాలు కూడా అంతేగమ్మా. అంటే దస్తావేజుల గురించి, గోల్డ్ గురించి, మీ నాన్న అది ఇచ్చాడు, మా నాన్న నాకు ఇవ్వలేదు, మా అమ్మ చేసింది నాకు ఇచ్చేయలేదు. అంటే ఈ వస్తువుల గురించి ఇక్కడ కూడా చూసారా, ఆస్తి పెరిగిన కొందికి కలహాలు ఎక్కువైపోతాయండి. ఆస్తి తక్కువ ఉంటే ప్రేమ ఎక్కువ ఉంటుంది అనుకుంటాను నేను. ఆస్తి తక్కువ ఉంటే కనుక దేవునికి మనం ఎక్కువ సమయాన్ని ఇస్తాము. ఎప్పుడైతే మనకి కలిమి కలిగి ఉంటామో, సమృద్ధి కలిగి ఉంటామో, ఆ సమృద్ధి మన సోమర్థనానికి నడిపిస్తుంది. సమృద్ధి మననే స్వాతిశయానికి నడిపిస్తుంది. సమృద్ధి మననే గర్వానికి, అహంభావానికి నడిపిస్తుంది. అవునా కాదా? సమృద్ధి లేకముందు ఎంతో పాస్టర్ గారు కనపడంగానే పాస్టర్ గారు వందనాలు అంటాం, కానీ సమృద్ధి రాగానే, లేకపోతే సమృద్ధి రాగానే ఏం చేస్తాం? తమ్ముడిని లక్ష్య పెట్టం. సమృద్ధి రాగానే చెల్లెల్ని నష్టపెట్టం. సమృద్ధి రాగానే ఏం చేస్తాం చెప్పండి? ఇక్కడ కూడా ఏం చేస్తారు తెలుసా? వారికి సమృద్ధి దేవుడు చూసారా, సమృద్ధిగా మన ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. అందుకనే ప్రభు యేసుక్రీస్తు అంటాడుగా, నేను సమృద్ధి ఇయటానికి లోకానికి వచ్చాను. I came to give you life in abundance. I came to bless you. I came to increase you. I want to bless you. దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడుగా. ఇక్కడ దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఆశీర్వదించగానే వాళ్ళకేం పుట్టింది చెప్పండి? కలహం పుట్టింది. కలహం ఎందుకు? కలిమి కలహానికి దారితీస్తుంది. స్ట్రైఫ్ ఓవర్ స్టఫ్ అంటే మరి వారి మధ్య భేదాభిప్రాయాలు రావడానికి అంటే ఆస్తి కారణంగా ఎంతమంది చంపుకోవట్లేదు, ఆస్తి కారణంగా మరి ఎంతమంది విభేదాలు, ఎంతమంది కుటుంబాలు చూసారు విచ్ఛిన్నమైపోతున్నాయి, భార్య భర్తలు విడిపోతున్నారు ఆస్తి కారణంగా. కానీ అబ్రహాము ఎట్లా ఆధ్యాత్మిక పరిపక్వతను కనపరుస్తాడు చూడండి. 8వ వచనం చదువమ్మా. కాబట్టి అబ్రాము మనము బంధువులము గనుక నాకు నీకును
నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. చూడండి ఆత్మీయుడు ఎట్లా మాట్లాడుతున్నారు చూడండి. మనం బంధువులము, కానీ ఇంగ్లీష్లో అంటే వీఆర్ బ్రదర్స్, కానీ ఇంగ్లీష్లో వీఆర్ బ్రదర్స్ అంటాడు. తెలుగులో మనం బంధువులు అంటున్నాడు. అబ్రహాం ఎంత తగ్గించుకున్నాడు చెప్పండి. లోతు అంట బుడ్డాడేగా, అబ్రహాం కంటే చిన్నవాడేగా, మేనలుడేగా. మేనలుడు కూడా ప్రాధాన్యత ఇస్తున్నాడు. చూడండి ఎంత గొప్ప ఆధ్యాత్మిక అబ్రహాం కలిగి, ఎందుకంటే దేవునితో సమయం గడుపుతున్నాడు, బలిపీఠాలు కడుతున్నాడు. చాలామంది చూస్తే దేవునితో సమయం గడపరు. ఏ కుటుంబం అయితే దేవునితో సమయం గడపదో, లేకపోతే ఏ వ్యక్తి అయితే దేవునితో సమయం గడపరో ఆ కుటుంబం చూసారా అస్తవ్యస్తంగా ఉంటుంది. ఆ కుటుంబంలో సంతోషం ఉండదు, ఆ కుటుంబంలో సమాధానం ఉండదు. పురుషులారా, మిమ్మల్ని దేవుడు కుటుంబానికి ప్రధాన యాజకులుగా ఏర్పాటు చేసుకున్నాడు. పాత నిబంధన కాలంలో యాజకులు ఉన్నారుగా. ఆ యాజకులు ఏం చేసేవారు? దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం ఉండేది. ఆ ప్రత్యక్ష గుడారంలో వాళ్ళు బలులు అర్పించేవాళ్ళుగా. అలాగే మనము కూడా కుటుంబ పక్షాన, పురుషులారా కుటుంబ పక్షాన, నీ భార్య పక్షాన, నీ బిడ్డల పక్షాన ప్రార్థన చేయాలి. ఎంతసేపు కొంతమంది ఇసుక్కుంటూ ఉంటారు. కొంతమంది చూసారా కఠినమైన మనసు కలిగి ఉంటే, అబ్రహాం చూసారా వివాదం వచ్చిన అబ్రహాం కూడా పళ్ళు విసిరేయచ్చు, సెల్ ఫోన్ విసిరేయచ్చు, కానీ ఏం చేశాడు? సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కారం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఇక్కడ? మనము సహోదరులము, మనం బంధువులు. మీ పక్కన చెప్పండి, యు ఆర్ నాట్ మై ఎనిమీ అని చెప్పండి. మీ పక్కన చెప్పండి, మీరు నా శత్రువు కాదు. ఐఎమ్ యువర్ బ్రదర్, ఐఎమ్ యువర్ సిస్టర్, ఐఎమ్ యువర్ వైఫ్, ఐఎమ్ యువర్ ఫాదర్ ఇన్ లా, ఐఎమ్ యువర్ డాటర్ ఇన్ లా. నువ్వు చెప్పండి, వీఆర్ నాట్ శత్రువులు, మన శత్రువులు కాదని చెప్పండి. మన శత్రువు ఎవరు చెప్పండి? మనకు శత్రువు ఉన్నాడు, వాడు అపవాది. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అంటాడు, క్రీస్తు యేసు యొక్క మహాకృపను బట్టి మీరు బలవంతులు కండి. మనం పోరాడుతున్నది ఎవరితో పోరాడుతున్నామో? దురాత్మ సమూహంతో పోరాడుతున్నాము. నీ భార్య నీ శత్రువు కాదు, నీ భర్త నీ శత్రువు కాదు, మన శత్రువు అని చెప్పడం అపవాది. అందుకని చూసారా ఆధ్యాత్మిక పరిపక్వతను కనపరుస్తున్నాడు. ఉన్నాడు మనము బంధువులము, వీఆర్ బ్లడ్ రిలేషన్స్. మనం వీఆర్ ద పార్ట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు సంఘంలో సభ్యులము. కొన్నిసార్లు చూసారా క్రీస్తు సంఘంలో కూడా విభేదాలు వస్తాయి, కొన్నిసార్లు మనం చూస్తే కలహాలు వస్తాయి. అయినప్పుడు కూడా మనం నేర్చుకోవాల్సిందంటే వీఆర్ బ్రదర్స్, వీఆర్ రిలేటివ్స్. దేవుని రక్తము చేత విమోచించబడ్డాము. దేవుడి నీతిని మనకు ఆపాదించాడు. కాబట్టి సమస్య వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలి మనం చెప్పండి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఇక్కడ లోతు చూస్తే స్వార్థాన్ని కోరుకుంటున్నాడుగా. ఈ రోజుల్లో స్వార్థపరులు లేరా? ఎందుకు కుటుంబాలు విడిపోతున్నాయి? భర్త స్వార్థాన్ని స్వాతిశయాన్ని కనపరిస్తే భార్య విసిగిపోతుంది. అలాగే భార్య స్వార్థాన్ని స్వాతిశయాన్ని కనపరిస్తే భర్త విసిగిపోతాడుగా. ఆ విధంగా చూసారా, ఎక్కడైతే ఏ కుటుంబంలో స్వార్థం ఉంటుందో, స్వాతిశయం ఉంటుందో, ఆ కుటుంబంలో దేవుడు ఉండడు. మనం తగ్గించుకోవాలి. మన యొక్క ప్రయోజనాలు మనం చూసుకోవడం మాత్రమే కాదు, కానీ ఇతరుల ప్రయోజనాలను కూడా మనం చూడాలి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, దయచేసి రండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదవమ్మా. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను. చూడండి, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమి చేద్దండ. కక్షతో ఏమైనా చేస్తున్నారా? నేను అట్టనే ప్రతీకారం తీర్చుకోవాలి, పగ తీర్చుకోవాలి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? అబ్రహాము తన మేనల్లుడైనటువంటి లోతుని యోగ్యుడిగా ఎంచుకుంటున్నాడు. అబ్రహాం తగ్గించుకుంటున్నాడు. వాస్తవం చెప్పాలంటే మేనల్లుడే తగ్గించుకోవాలిగా. తగ్గించుకోకపోతే కుటుంబం నిలబడుతుందంటారా? ఇద్దరు కనుక పోరాడితే కనుక ఆ కుటుంబం నిలబడుతుందంటారా? ఒకళ్ళు తగ్గించుకోవాలి. ఏ కుటుంబం అయినప్పుడు కూడా నిలవాలంటే కనుక, కుటుంబ వ్యవస్థ కూలిపోకుండా ఉండాలంటే కనుక ఒకళ్ళు తగ్గించుకోవాలి. ఇక్కడ అబ్రహాం ఏం చేస్తాడు? తాను తగ్గించుకుని ఉన్నాడు తెలుసా? ఒక గొప్ప నిర్ణయం చేస్తాడు. దానికి ముందుగా చదవమ్మది. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. అది సాధ్యమంటారా? ఒకళ్ళు సహజంగా కాంపిటీషన్ అనేది ఉంది. కుటుంబాల్లో కాంపిటీషన్ ఉంది. కాంపిటీషన్ లీడ్స్ టు క్వారల్స్. కాంపిటీషన్ అనేది జగడానికి మన దారి తీస్తుంది. తర్వాత అమ్మా, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఇతరుల కార్యములు కూడా మనం చూడవలెను. సాధ్యం అంటారు. ఇతరులను మనం ప్రేమించుకుంటాం, కానీ ఇతరులను అదే విధంగా ప్రేమించమంటారా? అది సాధ్యమవుతుందంటారా? మనం శ్రేష్టమైన దాన్ని కోరుకుంటాం, కానీ పౌలిచ్చే సలహా ఏంటి చెప్పండి? ఇక్కడ మీలో మీరు సొంత పనులు మాత్రమే కాకుండా ఇతరుల కార్యములు కూడా చూడవలెను అంటాడు. అదే అబ్రహాం అదే పని చేస్తున్నాడు. ఏమి ఇతరుల కార్యం అంటే? అబ్రహాం ఏమంటాడు? మేము బంధువులము కనుక నీకును నా పశువుల కాపర్లు నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. అందుకని అబ్రహాం ఏం చేస్తాడు? లోతుకి తీర్మానం చేయమంటాడుగా. తీర్మానం ఏమంటాడు? లోతుకు ప్రాధాన్యత ఇస్తాడు. అంటే
లోతు ఏమంటాడు, నీ ఇష్టమయ్యా, నీకేం కావాలో అది కోరుకో అంటాడు. చూసారా ఎంత తాను తగ్గించుకుంటున్నాడు చూసారు. ఎందుకంటే దేవునితో నడిచే మనిషి తగ్గించుకుంటాడు. దేవునితో నడిచే మనిషి ఏం చేస్తాడు తెలుసా, స్వాతిశయంతో ప్రవర్తించడు. దేవునితో నడిచే మనిషి ఏం చేస్తాడు తెలుసా, స్వలాభాపేక్ష కోసం జీవించడు. దేవునితో నడిచే మనిషి తన ప్రయోజనాన్ని చూసుకోకుండా ఇతరుల ప్రయోజనాలని చూస్తాడుగా. అందుకని అంటాడు, ఈ దేశం అంతా నన్ను ఎదురు ఉందిగా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. అబ్రాహాము లోతుకి తీర్మానం చేయడానికి అవకాశం ఇస్తాడు. నువ్వు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తాను, నువ్వు కుడి తట్టుకు వెళ్ళినా నేను ఎడమ తట్టుకు వెళ్తానని లోతుతో చెప్పాడుగా. ఇంకోటి మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం తీర్మానాలు చేసేటప్పుడు ఇతరులు మనం చూస్తున్నారనే సత్యాన్ని మాత్రం మనం మరిచిపోకూడదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో చూసారా కొంతమంది ఉన్నారంటగా. ఎవరు ఉండేవాళ్ళు ఎవరు అక్కడ, కనానీయులను పెరిజ్జీయులు ఉన్నారని ఉందిగా, అక్కడ ఉందిగా. 13వ అధ్యాయం 7వ వచనం చూడడం ఒకసారి. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశంలో కనానీయులు పెరిజ్జీయులు అంటే ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు, కనాను దేశంలో ఉన్నారు. ఆ కనాను దేశంలో కనానీయులు అంటే అక్కడ లోకల్ పీపుల్ ఉన్నారు. వాళ్ళ పేరు కనానీయులు పెరిజ్జీయులు. వాళ్ళు దేవుని నమ్మలేదు, వాళ్ళు దేవుని విశ్వసించలేదు. కానీ వారు అబ్రహాం ఇంకా చూస్తున్నారు. అబ్రహాం ఏమంటున్నాడు, నేను నిజ దేవుణ్ణి నమ్ముకున్నాను అంటున్నాడు. లోతు ఏమంటున్నాడు, నేను కూడా దేవుణ్ణి నమ్ముకున్నాను అంటున్నాడు. అందుకని అనుజనులైన వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ ప్రవర్తన చూస్తున్నారు. వీళ్ళు ఎట్లా స్పందిస్తారు, సమస్యలో ఎట్లా స్పందిస్తారు, సమస్యలో నుంచి ఎట్లా మరి వీళ్ళు ఒకళ్ళొకడు దాడి చేసుకుంటారా. అబ్రహాముకి మరి పెరిజీలతో సమస్య లేదు, అబ్రహాముకి కనానీలతో సమస్య లేదు. సమస్య చెప్పండి, గొర్రెల కాపర మధ్య సమస్య వచ్చిందిగా. కాబట్టి ఈ సమస్య వచ్చిన అబ్రహాం ఏం చేస్తున్నాడు, చక్కగా పరిష్కారం చేస్తున్నాడు. దైవజనుడు కాబట్టి దేవుని మనస్సు కలిగి ఏం చేస్తున్నాడు, ఆ లోతుకి తీర్మానం చేయమని చెప్పాడుగా. ఆ లోతు చేసిన 5 తీర్మానాల గురించి మీతో మాట్లాడని తలుస్తున్నాను. లోతు తీర్మానాలు చేశాడు. 5 తీర్మానాలు పొరపాటుతో కూడా హీ మేడ్ ఎ మిస్టేక్ ఇన్ మేకింగ్ డెసిషన్స్. తీర్మానాలు చేసినప్పుడు లోతు తప్పుడు నిర్ణయాలు చేశాడు. ఆ తప్పుడు నిర్ణయాల కారణంగా తన ఆస్తి అంతా ఊడిపోయింది. లోతు చూడండి, నెంబర్ 1, లోతు తీర్మానం చేసినప్పుడు హీ వాజ్ లుకింగ్, దృశ్యమైన వాటిని చూసి తీర్మానం చేశాడు. నెంబర్ 1 లుకింగ్, నెంబర్ 2 లీవింగ్, నెంబర్ 3 లివింగ్, నెంబర్ 4 లీడింగ్, నెంబర్ 5 లింగరింగ్. తెలుగులో కూడా చూద్దాం దాన్ని. 1వ తీర్మానం లోతు ఎట్లా చేశాడు, విభేదం వచ్చినప్పుడు లోతు అబ్రహామును విడిపోయాడుగా. ఆ విడిపోయినప్పుడు ఎట్లా తీర్మానం చేశాడు, దేన్ని ఆధారంగా చేసుకుని తీర్మానం చేశాడు అని మనం చదువుకుందాం. 10వ వచనం చదువమ్మా. లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూచెను. లోతు తన కన్నులెత్తి ఏం చేశాడు, యొర్దాను ప్రాంతం అంతటిని చూచాడు. ఫస్ట్ ఏం చేసి తీర్మానం చేసినప్పుడు దేని ఆధారంగా చేశాడు, కంటి చూపును ఆధారంగా చేసుకొని, కంటికి ఏది ఇంపుగా ఉందో, కంటికి ఏది రమ్యంగా ఉందో, కంటికి ఏది సౌందర్యంగా ఉందో, కంటికి ఏది బాగుందో ఆ చూపుని ఆధారంగా చేసుకొని, అంటే నేత్రాలను ఆధారంగా చేసుకొని, బాహ్య సంబంధమైన నేత్రాలను ఆధారంగా చేసుకొని లోతు ఇక్కడ తీర్మానం చేశాడండి. ఆ చూపుకి ఎట్లా ఉందమ్మా, పట్టణం ఎట్లా ఉందమ్మా చూపుకి, అది చదువమ్మా. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయకమునుపు. అంటే ఏమెన్నుకున్నాడు ఇప్పుడు లోతు ఎన్నుకొని చూస్తే, నెంబర్ 1 లుక్ అంటే చూచాడు. ఏం చూచాడు, సొదొమ గొమొర్రా పట్టణాలను చూచాడు. ఆ నాశనము చేయముందుకు అది ఎట్లా ఉందమ్మా, యెహోవా తోట వలెను. అంటే అది ఒక సొదొమ గొమొర్రా పట్టణము, అది మైదానము, అది సారవంతమైన ప్రదేశం. అది అక్కడ చూస్తే సమృద్ధి ఉంది, అక్కడ చూస్తే అంత పచ్చిక మైదానాలే, పచ్చిక బయళ్ళే. అంత మాత్రమే కాదు కానీ అది యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. ఏముంది, నీళ్లు పారే దేశం అంట. అదే మనము కూడా ఏం చేస్తాం చెప్పు, ఉదాహరణ పొలం కొంటున్నాం అనుకోండి, ఏం చేస్తాము, ఎక్కడైతే నీరుందో అక్కడ దాన్ని చూస్తే చూపును బట్టి ఆధారంగా చేసుకుని నిర్ణయం చేస్తాంగా. కానీ అబ్రహాం ఏం చేస్తున్నాడు, అబ్రహాం ఇంకా తీర్మానం చేయలేదు. కానీ నెంబర్ 1 ఏంటంటే మనము కూడా తీర్మానాలు చేసినప్పుడు ఎట్లాంటి తీర్మానాలు చేయాలి, డోంట్ మేక్ డెసిషన్ బేస్డ్ ఆన్ వాట్ యు సీ కెన్ బి డిసీవింగ్. మనం చూసేది కొన్నిసార్లు చూసిన దాన్ని బట్టి మనం తీర్మానం చేయకూడదు. ఎందుకంటే ఈ కంటితో చూసేది మనం కొంతే, ఈ కంటితో చూసేది కొంతే, కంటితో చూసేది చూస్తాం కానీ కంటి చూపుకి మరుగును కూడా కొంత ఉంది. కాబట్టి అందుకనే అపోస్తలుడైన యోహాన్ అంటాడు, ఈ లోకంలో అంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము ఇవన్నీ సైతాను వలన కలిగింది. రమ్యంగా ఉన్న దాన్ని కోరుకుంటాం, అవునా కాదు చెప్పండి, అందంగా ఉన్న ఇల్లు కోరుకుంటాంగా. కానీ మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, లోతు పడిపోవడానికి నెంబర్ 1 కారణం ఏంటంటే బాహ్య నేత్రాలతో చూచాడు. బాహ్య నేత్రాలను ఆధారంగా చేసుకొని
దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా, దేవుని ఆలోచన తెలుసుకోకుండా ఆ అబ్బాయి 6 అడుగులు 7 అంగుళాలు ఉన్నాడు, ఈ అమ్మాయి తెల్లగా ఉంది, లేకపోతే ఏం చేశాడు చెప్పండి, బాహ్యమైన దాన్ని చూసి తీర్మానం చేసి చివరికి ఏం చేశాడు? నెంబర్ 1, హీ లుక్డ్, చూశాడు. మొదట ఏం చేశాడు? చూచాడు, కంటితో చూచాడు. కంటికి రమ్యంగా ఉంది, కంటికి ఇంపుగా ఉంది. ఇంకో మాట కూడా చదువుకుందాం అమ్మ. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయము. ఏలయనగా మీరు వాటిని తిను దినమున, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీ కన్నులు తెరవబడిననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ చూడండి, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు. చూసారా ఏం కోరుకుంటాం మనం? కన్నుల ఎదుట ఇంపుగా ఉండేది కోరుకుంటాం. ఆ అవ్వమ్మ పాపంలో పడిపోవడానికి కారణం ఏంటి? బాహ్య నేత్రాలతో చూసింది, దేవుడు తినవద్దని దాన్ని తింది. ఎట్లా మొదల చూపు ద్వారా పడిపోయింది. కంటి చూపు ద్వారా మనం కూడా పడిపోతాంగా. అర్థమైందంటే పాపం ఎట్లా ఆరంభమవుతుంది తెలుసా? ఈ చూపుతో పాపం ఆరంభమవుతుంది. ఆ చూపు ఏం చేస్తుంది చెప్పండి? దావీదు పడిపోవడానికి కారణమైన కన్ను చూపు. ఆ మేడ మీదకి వెళ్ళాడు, ఉండవలసిన స్థలంలో ఉండకుండా ఆ మేడ మీదకి వెళ్ళి చూడరాని దృశ్యాన్ని చూశాడు. ఆ దృశ్యం చూస్తాం మాత్రమే కాదు కానీ ఆ దృశ్యం చేత ప్రేరేపించబడి ఏం చేశాడు? ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి శయనించాడుగా. కాబట్టి యు గాట్ టు గాడ్ యువర్ ఐస్. మా కన్నులు మనం కాపాడుకోవాలి. కన్నులు, అందుకనే యోబు అంటాడు, ఈ కన్నులతో నేను పాపము చేయకూడదని నిబంధన చేసుకున్నాను. పాపం ఆరంభమైంది కన్నులతో ఆరంభమవుతుంది. ఇక్కడ అవ్వ కూడా చూసినట్లయితే కన్నులకు అందమైనది, వివేకం ఇచ్చి రమ్యమైనది చూసినప్పుడు దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చాను, అతడు కూడా తినను. వారిద్దరి కన్నులు తెరువబడిను అంటున్నారు. వారిద్దరి కడువులు తెరవబడిను. కాబట్టి చూడడం. కాబట్టి కొన్నిసార్లు చూసారా, హృదయంలో మనం దేన్ని ప్రేమిస్తామో అది కంటి చేత మనం ఆకర్షించబడతాం. అందుకని ఏం చేద్దాం? మన కన్నులను కాపాడుకోవాలి. అందుకనే సొలొమోను కూడా అన్నిటికంటే మీ హృదయాన్ని మీరు భద్రంగా కాపాడుకోండి. హృదయంలోంచి దురాలోచనలు, దొంగతనాలు, వేశ్యాగమనాలు అనేకమైన వస్తాయి. కాబట్టి అన్నిటికంటే హృదయం అనేది మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. దాన్ని వివేచించువాడు ఎవడు? లోతు పడిపోవడానికి చూసారా ఏం చేశాడు? మొదట ఏం చేశాడు? చూచాడు. చూచిన తర్వాత ఏం చేశాడు? తర్వాత మాకు చూడమ్మా 11వ వచనం. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతం అంతటినీ ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశాను. మొదట చూశాడు. చూసిన తర్వాత ఏం చేశాడు చెప్పండి? ఏర్పరచుకున్నాడని చెప్పండి. ఏం చేయ? మొదట హీ లుక్డ్ ఎట్ ఇట్. చూచాడు. చూసిన తర్వాత ఏం ఏర్పరచుకున్నాడు? చూపును ఆధారంగా చేసుకుని నిర్ణయం చేశాడుగా. ఎంతమంది మనం మోసపోలేదు చెప్పండి? చూపును ఆధారంగా చేసుకొని నిర్ణయాలు చేసి ఎంతమంది మోసపోలేదు? చూపును ఆధారంగా చేసుకుని అప్పులు ఇచ్చారు. చివరేం చేశాడు? వాళ్ళకి ఏమి లేదని తెలుసుకున్నారుగా. చూపును ఆధారంగా చేసుకుని అమ్మాయి మంచిది, అబ్బాయి మంచి నిర్ణయం చేశారుగా. ఈ మధ్య నాకు ఎవరో ఫోన్ చేశారండి. మాకు వరంగల్ నుంచి ఫోన్ చేశారు. ఓ పాప మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్ అయిన తర్వాత తన భర్తతో ఉండడానికి విజయవాడ పట్టణం వచ్చిందంట. ఆ విజయవాడ పట్టణం వచ్చేపాటికి ఆమెతో పాటు ఎవరున్నారు తెలుసా? వేరే వాళ్ళు కాపురం చేస్తున్నారంట. వేరే వాళ్ళ వస్తువులన్నీ ఇంట్లో ఉన్నాయంట. అర్థమైందా? ఆ అబ్బాయి ఏంటి? మంచి హైటెక్ ఇంజనీరు, కంప్యూటర్ ఇంజనీరు, సాఫ్ట్వేర్ ఇంజనీరు, రేపో మాపు అమెరికా వీసా వస్తుందంట. మోసం చూసారా? ఎంతమంది అంతమంది మోసపోవట్లేదు. కాబట్టి చూపును ఆధారంగా చేసుకుని నిర్ణయం చేయబాకండి. దేవుని చిత్తం తెలుసుకోండి, దేవునితో సమయం గడపండి. ఇక్కడ లోతు ఏం చేశాడు? చూపును ఆధారంగా చేసుకుని నిర్ణయం చేశాడు. ఎట్లా నిర్ణయం చేశాడు తెలుసా? తప్పుడు నిర్ణయం చేశాడు. ఎట్లాంటి ప్రాంతానికి వెళ్ళాడు లోతు చూడండి. ఎందుకు? ఆస్తి కోసం. ఎందుకంటే లోతుకు గేదెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, దూడలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, ఆడగాడిదలు, మగ్గాడిదలు అన్నీ ఉన్నాయి. వాటిని పోషించుకోవడానికి, వాటిని పెంచడానికి సారవంతమైన భూమిని వెతుక్కున్నాడుగా. ఏదైతే వెతుక్కున్నాడో అదే దొరుకుతుంది. మనం దేన్ని వెతుక్కుంటే అదే దొరుకుతుంది. మంచి ఎత్తుకుంటే మంచి దొరుకుతుంది, చెడు ఎత్తుకుంటే చెడు దొరుకుతుంది. మంచి స్నేహితులు ఎత్తుకుంటే మంచి స్నేహితులు దొరుకుతారు, చెడ్డ స్నేహితులు ఏది ఎత్తుక్కుంటే అదే దొరుకుతుంది. ఏది ఎత్తుక్కుంటే అదే దొరుకుతుంది. ఇక్కడ లోతు ఎవరు ఎత్తుకున్నాడు? సారవంతమైన భూమి వెతుక్కున్నాడుగా. కానీ అమ్మ 12వ వచనం చదువమ్మా. అబ్రాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి ఏం చేశాడు? మొదట ఏం చేశాడు అనుకున్నాం మనం? మొదట చూశాడు, తర్వాత ఏర్పరచుకున్నాడు. మూడోది ఏం చేశాడు? ఆ మైదానపు పట్టణ ప్రదేశంలో ఏమన్నాడు? ప్రదేశంలో అమ్మ అంటే కాపురం ఉంటాడు. అప్పుడు ఏంటంటే సొదోము దగ్గర ఉన్నాడు. ఏం చేసి మొదట ఏం చేశాడు? కోరిక పుట్టింది, కంటితో చూచాడు, తర్వాత ఏర్పరచుకున్నాడు. ఒక అడుగు మరొక అడుగు నడిపించింది, ఒక తీర్మానం మరొక తీర్మానానికి నడిపించింది. ఒక మనిషి పడిపోయాడంటే కనుక ఆ మనిషి ఒక్కరోజే పడిపోడు.
ఒక మనిషి కనుక ఒక వ్యక్తితో ప్రేమలో పడ్డాడంటే కనుక, ఒక స్త్రీతో పురుషునితో ప్రేమలో పడ్డాడంటే అది ఒక్కరోజు జరగదు. దే విల్ ఎక్స్చేంజ్ టెక్స్ట్ మెసేజెస్ మార్చుకుంటారు. ఇట్లా చూసారా, మేము అమెరికాలో పనిచేస్తూ ఉండగా, పేరు డాక్టర్ ల్యాంట్రూప్ అండి. ఆ ల్యాంట్రూప్ ఏంటి, మరి చాలా భక్తిగా ఉన్నట్టు కనపడేవాడు మనిషి. పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. అయినప్పుడు కూడా ల్యాంట్రూప్ ఏం చేసేవాడంటే, ఏదో ఉద్యోగంలో ఏదో పని నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్ళేవాడు. ఆ వెళ్ళినప్పుడు వేరే వారితో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు. అక్రమ సంబంధం ఏర్పరచుకుని ఏం చేస్తాడు తెలుసా, మొదట టెక్స్ట్ మెసేజ్లు పంపిస్తూ మొదలుపెట్టాడు. అటు తర్వాత చూస్తే ఏమైపోయింది తెలుసా, ఆ యొక్క ఆరంభమైనటువంటి ఆ పని చూసారా, ఆ టెక్స్ట్ మెసేజ్లతో ఆరంభమైన చివరికి ఏమైంది తెలుసా, శరీర కలయికు దారితీసింది. అది ఎక్కడ ఆరంభమైంది, లస్ట్ చూసారా. అందుకనే ప్రభు యేసుక్రీస్తు అంటాడా, మనం పాపం అనేది శరీర కళకి మాత్రమే కాదు కానీ కంటి చూపు ద్వారా పాపం చేస్తాంగా. ఒక స్త్రీని గనక మోహపు చూపుతో చూస్తే గనక పాపం చేసినట్టే ప్రభు యేసుక్రీస్తు అన్నాడుగా. చెప్పవలసింది చాలా ముందుగా కానీ సంక్షిప్తంగా చెప్పాలనుకున్నాను. మొదట చూస్తే గనక ఏం చేశాడు, హీ లుక్డ్. తర్వాత చూస్తే గనక హీ లెఫ్ట్ లివింగ్. మొదట ఏం చేశాడు, చూశాడు. తర్వాత ఏం చేశాడంటే రెండోసారి అబ్రహాము నుంచి వేరైపోయాడు. అంటే దైవజన్ని విడిచిపెట్టేశాడు. ఏం చేశాడు, ఇప్పుడు అబ్రహాము ఒకవైపుకి వెళ్తున్నాడు, లోతు ఒకవైపుకి వెళ్తున్నాడు. అనేక సంవత్సరాల బంధాన్ని, ఆత్మీయ బంధాన్ని కూడా ఇప్పుడు ఏం చేశాడు, తన నిర్ణయాల ద్వారా తెంచేసుకున్నాడు. ఎంతమంది ఈరోజు ఆత్మీయ బంధాన్ని తెచ్చుకోవట్లేదు చెప్పండి. ఇప్పుడు హీ లెఫ్ట్. రెండో చూస్తే గనక అబ్రహాము నుండి వేరైపోయాడుగా. 13 వచ్చిన చదువు మరొకసారి. సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ దగ్గర గుడారం అంటే అబ్రహామును విడిచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరైతే ప్రేమించారో, ఎవరైతే ఆశ్రమించారో దైవజన్ని విడిచిపోయాడు, ఆధ్యాత్మికతను విడిచిపెట్టిపెట్టాడు. హీ లెఫ్ట్ ద స్పిరిచువల్ లైఫ్. వెళ్ళిపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు అది చాలా విచారకరమైన దినం. అబ్రహాము మంచి రోజు కావచ్చు కానీ లోతుకు మాత్రం చెడ్డ దినం. ఎందుకంటే ఒక మంచి భక్తుడిని, ప్రార్థనాపరుడిని, ఒక విశ్వాసులకు వీరుడైనటువంటి అబ్రహామును విడిచి లోతు వెళ్ళిపోయాడు. అంత మాత్రమే కాదు కానీ మన నిర్ణయాలు చేసినప్పుడు ఎలా నిర్ణయాలు చేయాలి, మనందరికి కొన్ని విలువలు ఉండాలి. యు గాట్ టు హ్యావ్ సమ్ వాల్యూస్. విలువలను ఆధారంగా చేసి నిర్ణయాలు చేయాలి. కానీ చాలామంది రమ్మంటారు, చాలామంది పెళ్ళిళ్ళకి రమ్మంటారు, చాలామంది చాలా పనులు చేయమంటారుగా. అన్ని పనులు చేయలేంగా, అన్ని చోట్లకి వెళ్ళలేంగా, అన్నీ తాగకూడదుగా, అన్నీ తినకూడదుగా. మన విలువలేంటి? డూ యూ హ్యావ్ కన్విక్షన్స్? దేన్నైనా ఒప్పుకున్నాము మనం? దేనినైతే మనం ఒప్పుకున్నామో, దేనినైతే సత్యమని నమ్మామో, ఆ సత్యం కోసం ప్రాణం పోయే వరకు ఆ సత్యం కోసం సాక్షులుగా, స్తంభాలుగా మనం ఉండాలండి. ఇక్కడ లోతు చూస్తే ఆస్తి కోసం, డబ్బుల కోసం, ధనాపేక్ష కోసం ఏం చేశాడు, చివరికి దైవజన్ని విడిచిపెట్టేశాడు. అంటే దేవుణ్ణే విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి ఎక్కడున్నాడు ఇప్పుడు? సొదొమలో ఉన్నాడు. సొదొమ అంటే అది దుష్టులుండే ప్రాంతం. ఆ రోజుల్లో నేను అమెరికా వెళ్ళినప్పుడే ఈ మాట, నేను ఎప్పుడు ఇండియాలో ఇప్పుడు పురుష సంయోగులు, స్త్రీ సంయోగులు అనే మాట నేను ఎప్పుడు ఇండియాలో వినలేదండి. అమెరికా వెళ్ళినప్పుడు ఆ మాట నేను విన్నాను. ఇప్పుడు సొదొమలో చూస్తే ఎవరున్నారు తెలుసా? పురుష సంయోగులు ఉన్నారు, బలాత్కారం చేసే ప్రజలు ఉన్నారు. దాని గురించి మనం చదువుకుందాం. ఇప్పుడు సొదొమ దగ్గర మొదట ఏం చేశాడు, చూచాడు, తర్వాత ఏర్పరచుకున్నాడు. తర్వాత హీ పిచ్డ్ హిస్ టెంట్ నియర్, అంటే సొదొమ దగ్గర గుడారం వేసుకున్నాడండి. అంత మాత్రమే కాదు కానీ చివరికి ఏం చేశాడు తెలుసా, సొదొమలో కాపురం ఉన్నాడు. హీ వాజ్ లివింగ్ ఇన్ సాడమ్. ఆ వాక్య భాగానికి చూడండి, 14వ అధ్యాయము 11-12 వచనాలు చదవమ్మా. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండి. ఇప్పుడు ఏం చేశాడు, కాపురం ఉన్నాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు? మొదట హీ వాజ్ లుకింగ్, చూశాడు. రెండోది ఏర్పాటు చేసుకున్నాడు. మూడోది చూస్తే కనుక హీ లెఫ్ట్, హీ వాజ్ లివింగ్, హీ లెఫ్ట్, అబ్రహాంను విడిచిపెట్టాడు. ఇప్పుడు చివరికి చూస్తే ఎక్కడున్నాడు ఇప్పుడు? సొదొమలో కాపురం ఉన్నాడు. హీ వాజ్ లివింగ్ ఇన్ సాడమ్. అడుగులు చూసారా, ఒక అడుగు మరొక అడుగు నడిపిస్తుంది, ఒక తీర్మానం మరొక తీర్మానం నడిపిస్తుంది. ఇప్పుడు సొదొమలో ఉన్నాడుగా. ఆ సొదొమలో ప్రజలు ఎట్లాంటి ప్రజలమ్మా? వాళ్ళు దుష్టులైన వారు ఉన్నదిగా దేవుని వాక్యం రాయబడి చదివాగమ్మా మాట. ఆ సొదొమ యొక్క ప్రజలు మనం చదివినట్లు చూస్తే కనుక మీరు చూడండి, వాక్య భాగాన్ని మరొకసారి చదువుకుందాం. ఎందుకు సొదొమ పాస్టర్ గారు సొదొమ అంటున్నారని మీరు అడగొచ్చుగా. అందుకని ఏమంటా అంటే 17వ వచనం చూస్తే, సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపం వేరు, ఎక్సీడింగ్లీ సిన్ఫుల్, బహు పాపము, ఘోరమైన పాపాన్ని చేస్తున్నారు, అస్వాభావికమైన పాపాన్ని చేస్తున్నారు. ప్రకృతి ధర్మానికి అతీతంగా వాళ్ళు పాపం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు పురుష సంయోగులు.
అందుకనే చూసారా, నిర్ణయాలు చేసినప్పుడు దేన్ని ఆధారంగా చేయాలి? ఆస్తి ప్రాముఖ్యం కాదు, అంతస్తు ప్రాముఖ్యం కాదు, ఉద్యోగం ప్రాముఖ్యం కాదు, మన విలువలను బట్టి మనము నిర్ణయాలు చేయాలి. ఇంకో వాక్య భాగాన్ని కూడా చూడమ్మా, తీర్మానం సొదొమ గురించి 18వ అధ్యాయము 20వ వచనం చదువమ్మా. సొదొమ గొమొర్రాలను గూర్చిన మరో గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది. వాటి పాపం ఎట్లాంటిది? బహుభారమైన పాపం అంట. పాపం మాత్రమే బహుభారమైన పాపం అంట. అంటే ఘోరమైన దుష్క్రియలు వాళ్ళు చేస్తున్నారు. కానీ లోతు ఏం చేస్తున్నాడు? దేవుని ఎరిగినవాడు. ఇప్పుడు ఏం చేశాడు? అంచెలంచెలుగా ఏం చేశాడు? పతనమైపోయి అంచెలంచెలుగా పడిపోయాడు. మొదట ఏం చేశాడు? లుకింగ్, తర్వాత లీవింగ్, తర్వాత ఇప్పుడు ఏం చేశాడు? లివింగ్. ఇప్పుడు సొదొమలో ఉన్నాడు. ఎట్లా పడిపోతాం మనం కూడా చూడండి. వాచ్ యువర్ థాట్స్ అన్నాం పోయిన వారం, మనం ఎప్పుడో 2 వారాలుగా అన్నాం. వాచ్ యువర్ థాట్స్, మీ ఆలోచనలు అదుపులో పెట్టుకోండి. థాట్స్ విల్ లీడ్స్ టు యాక్షన్స్. మరి ఆ యొక్క ఆలోచనలు చివరికి క్రియారూపం దాల్చుతాయి. అందుకని థాట్ రాగానే, దేవుని యొక్క వాక్యానికి భిన్నమైన థాట్ రాగానే, ఆలోచన మనం చెరపట్టుకోవాలి, దాన్ని జయించాలి. ఆలోచనలో పాపం చేస్తాము. ఇప్పుడు ఏం చేస్తే చివరికి సొదొమలో కాపురం పెట్టాడంట. సొదొమలో కాపురం పెడితే దేవుడు ఊరుకుంటాడా? దొంగాడు వచ్చాడు, కలిగిన సమస్తాన్ని ఎత్తిపోయాడు. ఈ రోజుల్లో దొంగలు పడుతున్నారు తెలుసా మీకు? ఈ మధ్య అక్కడ ఎవరు అంటున్నారు, ఎవరింటే దొంగలు పడ్డారంట. దొంగలు కూడా కొన్నిసారి దేవుడు పంపిస్తాడు అనుకున్నా నేను. ఎక్కడో జరిగింది, ఎవరో చెబుతున్నారు నాతో, ఎవరో ఇంటో దొంగలు పడ్డారంట. దొంగాడికి తలుపు తెరవకుండా దొంగాడి ఇంటికి వస్తాడమ్మా? వస్తాడా? రాడుగా. తలుపులు తెరుతున్నాడు. సో ఏం చేశారు? లోతు తలుపు తెరిచాడు. తలుపు తెరిచేపటి దొంగలు పడ్డారు. ఆ దొంగలు పట్టి ఏమెత్తుకుపోయారమ్మా? అతని ఆస్తిని పట్టుకొని పోగా ఆస్తి అంతా ఎత్తుకుపోయారంట. ఎందుకు మనం పోగొట్టుకోవడం తెలుసా? కొన్నిసార్లు నష్టపోతాం తెలుసా? ఎందుకంటే మనం వెళ్ళరాని స్థలాలకు వెళ్తాము, చూడరాని దృశ్యాలు మనం చూస్తాము, చేయకుండా కార్యాలు మనం చేస్తాంగా. ఇక్కడ దొంగాడు పడ్డాడు, ఎత్తిపోయాడు. ఎవరికో ఈ మధ్య ఏదో పోయిన సంవత్సరం మరి ఈ సంవత్సరం గుర్తు రావట్లేదు సరిగ్గా, ఎవరింటోనో పెళ్లి జరిగిందంట. వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు కానీ చివరికి పెళ్ళి అవ్వట్లేదని విగ్రహారాధన పెళ్లి చేశారంట. విగ్రహారాధన పెళ్లి చేసేపాటికి వాళ్ళు ఎక్కడికి పెళ్లి చేసి అక్కడికి బయటికి వెళ్ళారంట. వచ్చేపాటికి దొంగడు పడ్డాడు, ఎత్తిపోయాడు, అన్నీ ఎత్తిపోయాడంట. దొంగడు ఊరినే రాడింటోకి. తలుపు తెరిస్తే పక్కన చెప్పాలి, తలుపులు తెరిచారు అడగండి ఒకసారి. హృదయం అని తలుపు తెరిస్తే దొంగడు వచ్చి దొంగతనం చేస్తాడు. అన్నీ ఎత్తిపోయారంట. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు ఎందుకు ఐగుప్తు దేశంలోకి చెరలోకి పంపించాడు? వాళ్ళు కూడా ఏం చేశారు? విగ్రహారాధన చేశారు. విగ్రహారాధన అన్నిటికంటే భయంకరమైన పాపం. పెళ్ళిళ్ళ కోసం ఈ రోజున ఎంతమంది విగ్రహారాధన చేస్తున్నారు చెప్పండి? పెళ్ళిళ్ళ కోసం ఎంతమంది మన యొక్క భక్తి జీవితాన్ని రాజీ పడుతున్నాం? రాజీ పడకూడదు. ఏది సత్యాన్ని నమ్మామో, పెళ్ళి అయినా అయిపోయినప్పుడు కూడా, ఉద్యోగం వచ్చినా రాపోయినప్పుడు కూడా, నేను మాత్రము విగ్రహాల ముందు సాష్టాంగ పడడం, నమస్కరించాలని ఒక తీర్మానాన్ని మనం చేసుకోవాలి. లోతు ఎక్కడ కాపురం ఉన్నాడు? ఇప్పుడు సొదొమలో కాపురం ఉన్నాడంట. కాపురం ఉండటం మాత్రమే కాదు కానీ హీ వాజ్ లీడింగ్ ఇన్ సాదం. నెంబర్ 1 లుకింగ్, నెంబర్ 2 అనుకున్నాము హీ చోజ్ ఇట్ లుకింగ్, హీ లెఫ్ట్ లీవింగ్ అబ్రహాం, నౌ హీ ఈస్ లివింగ్ ఇన్ సాడమ్. 4వ చూస్తే కనుక హీ వాజ్ లీడింగ్ ఇన్ సొదొమ. 19వ అధ్యాయానికి రండి అందరూ. సొదొమలో ఇప్పుడు ఒక నాయకుడు అయిపోయాడు. ఇప్పుడు హీ వాజ్ లీడింగ్ పర్సన్. 19వ అధ్యాయం 1వ వచనం. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. అంటే ఆ రోజుల్లో గవిని ఏంటంటే పట్టణ మరి ద్వారం దగ్గర నుంచున్నాడు. ఆ రోజుల్లో వాళ్ళు తీర్మానాలు చేసినప్పుడు, వర్తక వాణిజ్యాలు జరిగించినప్పుడు, లేకపోతే వివాదాలు పరిష్కరించడానికి న్యాయాధిపతులైన వారు, ఆ యొక్క సిటీ కౌన్సిల్ అనేది, లేకపోతే మేయర్ ఆఫీస్ అనేది ఆ పట్టణ గవిని దగ్గర ఉండేది. ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే, ఈ లోతు గారు ఇప్పుడు పట్టణానికి మేయర్ అయిపోయాడు. హీ వాజ్ లీడింగ్. మొదట ఏమనుకున్నాం మనం? లుకింగ్, లీవింగ్, లివింగ్. ఇప్పుడు ఏం చేశారు? హీస్ లీడింగ్. ఏం చేస్తున్నాడు అక్కడ? ఆ పట్టణంలో పాలిభాగస్తులు అయిపోయాడు, ఆ రాజకీయ వ్యవస్థలో పాలిభాగస్తులు అయిపోయాడు. ఇప్పుడు చూస్తే కనుక లోతు దేవుని విడిచిపెట్టేశాడు. ఆ సొదొమ ప్రజల మధ్య ఉన్నాడు. దేవుని భయం లేని ప్రజలు, వాళ్ళు దుష్టత్వంతో కూడిన ప్రజలు, వాళ్ళు కామాతురతను కలిగిన ప్రజలు, వాళ్ళు పురుష సంయోగులు. దేవుని యొక్క చిత్తాన్ని ఎక్కడ లోతు తెలుసుకోకుండా ఏ విధంగా అంచెలంచెలుగా దిగజారిపోయాడో చూడండి. అలాగే మనము కూడా చూసారా, ఒక మనిషి భ్రష్టుడైపోతానికి, ఒక మనిషి
పాపంలో పట్టడానికి కారణం చూసారా? ఒక్కరోజే పాపం చేయడు, అంచెలంచెలుగా ఒక స్థితి నుంచి మరొక స్థితి. మొదలేం చేస్తాం చెప్పండి? పాపంలో పడిపోవడం మొట్టమొదటి చెప్పంటారా? దేవుని సంఘానికి రాము. పాపంలో పడంగానే దేవుని సంఘానికి రాము, లేకపోతే అక్రమ సంబంధం రాగానే దేవుని సంఘానికి రాము. దేవుడు అంటే చిరాకు పడతాము, దైవజనులు అంటే చిరాకు పడతాము, భర్త అంటే చిరాకు పడతాము, భార్య అంటే చిరాకు పడతాము. ఎందుకంటే దేవుడు ఉన్న చోట దేవుని శక్తి ఉంటుంది. ఇక్కడ లోతు చూస్తే కనుక ఏం చేస్తే పట్టణంలో పాలిభాగస్తులు అయిపోయాడు, రాజకీయ వ్యవస్థలో కలిసిపోయాడు, ఆచార సంప్రదాయాలకు కలిసిపోయాడు. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? ఆ లోతు ఆ సొదొమ పట్టణం ఉన్నాడు కాబట్టి అన్నయ్యలు ఎక్కువైపోయారు, చెల్లెళ్ళు ఎక్కువైపోయారు, తమ్ముళ్ళు రోతుకు ఎక్కువైపోయారు. ఇప్పుడు చూడండి, అక్కడ అన్నలారా అంటాడు. చూడమ్మా, 7వ వచనం చూడమ్మా. అన్నలారా పాతకము కట్టుకొని ఏమన్నాడు? ఆ ప్రజలను ఏమన్నా దుష్టులైన వారిని అంటే వారితో ఏకీభవించాడు కాబట్టి అన్నలారా, అక్కలారా, చెల్లులారా. అందుకనే బైబిల్లో ఒక వాక్యం ఉందిగా, కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 1వ కీర్తన చూస్తే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండ చోటు కూర్చుండకూడదంట. ఎందుకంటే కొన్నిసార్లు చూసి వెళ్ళకూడని స్థలాలకు వెళ్తే మనము కూడా దానిలో పాలిభాగస్తులు అయిపోతాం. కొన్ని స్థలాలకు వెళ్ళకూడదు, కొన్ని భోజనాలు మనం చేయకూడదు, కొందరితో సహవాసం చేయకూడదు. ఆ సహవాసం కారణంగా చూసారా మన జీవితం కూడా పాపాన్ని ప్రేరేపిస్తుంది. అందరితో సహవాసం అన్ని స్థలాలకు వెళ్ళకూడదు. ఇక్కడ లోతు చూసినట్లయితే కనుక ఆ సొదొమ గమని దగ్గర ఇక్కడ కూర్చున్నాడు. హీజ్ లీడింగ్. ఇప్పుడు పెద్ద నాయకుడైపోయాడు. ఇప్పుడు సొదొమలో పెద్ద నాయకుడైపోయాడు. ఒక పాపం, ఒక నిర్ణయం మరొక నిర్ణయానికి దారి తీసిందిగా. ఇంకొకటి చదువుకుందాం. లింగరింగ్ 19వ అధ్యాయంలోనే లోతు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇప్పుడు దేవుడు అంటాడు, ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను. ఆ నాశనం చేయడానికి కారణం ఏంటి చెప్పమంటారా? సొదొమ ప్రజల గురించి 2 మాటలు చదువుకుందామా? యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 48వ వచనం కాడిని చదువుకుందాం. నీవును నీ కుమార్తెలను చేసినట్లు నీ చెల్లెలైన సొదొమ అయినను దాని కుమార్తెలైనను చేసిన వారు కారని నా జీవముతోడు ప్రమాణం చేయుచున్నాను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును. దానికి అని మొట్టమొదటి పాపం ఏంటి చెప్పండి? గర్వము. ఆ గర్వం రావడానికి కారణం చెప్పండి? ప్రాస్పరిటీ. మనం అనుకున్నాగా లోతు మైదాన ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అనుకున్నాగా, మనం ఏదైనా వనంలో ఉందనుకున్నాగా, అది ఉద్యానవనంగా ఉందగా. అక్కడ లోతు చూస్తే కనుక సమృద్ధి ఉంది కాబట్టి ప్రాస్పరిటీ లెడ్ దెమ్ టు ప్రైడ్. వాళ్ళకి అభివృద్ధి చివరికి వాళ్ళకి స్వాతిశయానికి నడిపించింది. అభివృద్ధి వారిని గర్వానికి నడిపించింది. అమ్మా, సొదొమ చేసిన దోషమేమనగా వారు ఏం చేశారమ్మా? నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు. ఆహార సమృద్ధి అనే ఆహారం ఉందంట. అంటే ఈటింగ్ వితౌట్ వర్కింగ్, పని చేయడం సోమర్తనం కారణంగా చెప్పండి. వాళ్ళకి సారవంతమైన భూమిలో వాళ్ళు ఉండారు కాబట్టి సోమరపోతులు అయిపోయారు. ఆ సోమరపోతులు అయిపోవడం కారణంగా స్వార్థం వచ్చింది. ఆ సోమరపోతులు అవటం కారణంగా స్వాతిశయం వచ్చింది. దాని కుమార్తెల గర్వమును ఆహార సమృద్ధి వాడికి ఉందంట. అమ్మ తర్వాత నిర్విచారమైన సుఖస్థితియు. వాళ్ళకి చూసారు సుఖమైన జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నారు. అంతా మంచిదే కదా. తర్వాత అమ్మ, అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండా. ఒక దోషం ఏంటంటే సొదొమ ప్రజలు చేసిన దోషం ఏంటంటే వాళ్ళు దీనులైన వారిని, పేదలైన వారిని వాళ్ళు కరుణించలేదంట. మన దేవుడు ఆశీర్వదించిన కొలది ఏం చేయాలి చెప్పండి? ఒక భాగాన్ని పేదల కోసం మనం సహాయం చేయాలి. దేవుని చిత్తమైతే మరి ఈ యొక్క క్రిస్మస్ సందర్భంలో కొన్ని కుటుంబాలకు మనం ఒక నెలకు సరిపడా సరుకులు ఇవ్వాలనుకుంటున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆదుకోవాలి, ఆపదలో ఉన్నాను ఆదుకోవాలి, పేదలైన వారిని కనుకరించాలి, విధవరాల పట్ల మనం కృప చూపించాలి. అది దేవుడు ఇచ్చిన మనకు ఆదేశం కాబట్టి మనం ఇక్కడ ఏం చేశారు? వాళ్ళు దీనులైన వారికి వాళ్ళు సహాయం చేయట్లేదంట. అంత మాత్రమే కాదు, ఇంకో పాపం ఏంటమ్మా? వారు అహంకరించి, వారు చూసారు అహంకారం వారిలో ఉందంట. ఎందుకంటే ఆస్తి కొన్నిసార్లు మన అహంకారానికి నడిపిస్తుంది. కొన్నిసార్లు చూసారా ఆస్తి మన అహంకారానికి నడిపిస్తుంది. మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే మనం కలిగి ఉన్నది ఏది మన ద్వారా మనం పొందుకోలేదు, కానీ దేవుడు కృపామయుడు, కరుణామయుడు కాబట్టి మన అంచెలంచెలుగా దీవిస్తున్నాడు. సత్యాన్ని మనం మర్చిపోతాం కొన్నిసార్లు. దేవుడు మనం ఏ స్థానంలో ఉంచాడో అది దేవుని కృప, అది దేవుని యొక్క దయ, అది దేవుని యొక్క వాత్సల్యత సత్యాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. కాబట్టి ఇక్కడ వాళ్ళకి అవిధేయత ఏంటంటే పేదలను వాళ్ళు కనికరించలేదు. వాళ్ళు అహంకారమైన స్వభావాన్ని కలిగి ఉన్నారు. నాశనానికి ముందు గర్వం, పడిపోవడానికి ముందు
అహంకారాన్ని కలిగి ఉంటాం కాబట్టి మనము కూడా కడు జాగ్రత్తగా మనం జీవించాలి. ప్రాస్పరిటీ లెట్ దెమ్ టు ప్రైడ్. ఆ కారణంగా వారి జీవితాల్లో చూస్తే కనుక వాళ్ళు దే హార్డ్ ఇన్ దేర్ హార్ట్స్, వాళ్ళ హృదయాలు కఠినమైపోయినాయి. ఎంతమంది హృదయ కాఠినంతో మందిరానికి వచ్చారు? హృదయ కాఠినం ఉందంటే కనుక దేవుని వాక్యమనే సుత్తి చేత ఆ హృదయము బద్దలు కొట్టబడాలి. వాళ్ళు గర్విష్ఠులు, అహంకరించి దాని నా దృష్టికి హేయ క్రియలు చేసిన కనుక నేను దాన్ని చూచి వారిని వెళ్ళగొట్టి తిని అంటున్నాడు ఇక్కడ. వాళ్ళు చూస్తే కనుక హేయ క్రియలు అబామినేషన్, వాళ్ళు చేసిన కార్యాలు అంటే వాళ్ళు హోమోసెక్షువల్స్, అంటే వాళ్ళు పురుష సంయోగులు. సొదొమ పట్టణాన్ని ఎందుకు మరి లోతు వెళ్ళాడు? తన యొక్క లోతు యొక్క గోల్ ఏంటంటే ఏ విధంగా ధనవంతుడు కావాలి, బై హుక్ ఆర్ క్రూక్ ఏదో విధంగా ధనవంతుడు కావాలి అని ఆధ్యాత్మిక జీవితంలో దిగజారిపోయాడు. ఇంకొక వాక్య భాగాన్ని కూడా నేను చూపిస్తాను. 2వ పేతురు రాసిన పత్రిక, సొదొమ యొక్క పాపం 2వ అధ్యాయం 5వ వచనం కాడ చదువుకుందాము. మరియు ఆయన పూర్వకాలముందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల ప్రపంచము మీదికి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ఏం చేశాడు? ఇక్కడ సొదొమ గొమొర్రాల పట్టణాన్ని దేవుడు ఏం చేశాడు? భస్మం అంటే కాల్చేశాడంట. ఎందుకు కాల్చేశాడు? అక్కడ భక్తిహీనులైన వారు అక్కడ ఉండటం కారణంగా, పురుష సంయోగులు అక్కడ ఉండటం కారణంగా దేవుడు వారికి అనేక అవకాశాలు ఇచ్చాడు. అనేక విధాలుగా దేవుడు వారితో మాట్లాడాడు. అయినప్పుడు కూడా వారు మాత్రం భక్తిహీనత విడిచిపెట్టలేదు, చెడుతనాన్ని విడిచిపెట్టలేదు, లేకపోతే స్వార్థాన్ని, స్వాతిశయాన్ని, గర్వాన్ని, అహంభావాన్ని, డాంబికమైన జీవితాన్ని వాళ్ళు విడిచిపెట్టలేదు. కారణంగా ఏం చేశాడు? దేవుడు వారికి మాదిరి చూపించడానికి ఏం చేశాడు? ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు నాశనం చేశాడు. తీర్పు దినం రాబోతుంది. మనం కృపాయుగములో ఉన్నాము. ఎవరైతే ఈ కృపను కనుక అలక్ష్యం చేస్తామో, అశ్రద్ధ చేస్తామో, ఈ లోకంలో మనం జీవించేది తాత్కాలికమే. ఈ జీవితం క్షణభంగురమే. నీటి బుడగ లాంటిది, లేకపోతే నీటి మీద ఆవిరిలేని లాంటిది, లేకపోతే అడవి పువ్వు లాంటిది. ఈ జీవితం ఒకరోజు మనం ముగించబోతున్నాగా. ఆ ముగించినప్పుడు మన తీర్పు, దేవుని యొక్క న్యాయపీఠ మీద మనం నిలబడతాంగా. ఆయన తీర్పు తెచ్చబోతున్నాడు. ఇక్కడ సొదొమ ప్రజలను వాళ్ళు తీర్పు తెచ్చాడు దేవుడు. ఎందుకు వాడిని తీర్పు తెచ్చారో చూడండి. 7వ వచనం చూడమ్మా. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత ఏం చేశాడు? అక్కడ దుర్మార్గులు ఉన్నారంట. అక్కడ ఆ దుర్మార్గుల యొక్క లక్షణమే, ఒక లక్షణం ఏమంటాడు ఇక్కడ? కామ వికారయుక్తమైన నడవడి చేత, అంటే కామోద్రేకాలతో ఉన్నారు. కామోద్రేకాల చేత ప్రేరేపించబడుతున్నారు. అస్వాభావికమైన కార్యాలు చేస్తున్నారు. అపవిత్రమైన కార్యాలు వాళ్ళు చేస్తున్నారు. వారు నడవడి బాగలేదు. తర్వాత 8వ వచనం చదవమ్మా. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం. ఎవరు కాపురం ఉన్నాడు? కొత్త నిబంధనకు వచ్చేవాడికి లోతుని గురించి పాత నిబంధనలో నీతిమంతుడు అని చెప్పలేదు. కొత్త నిబంధనకు వచ్చేవాడు లోతు ఎట్లా అంటాడంట? నీతిమంతుడుగా దేవుడు ఉన్నాడంట. అక్కడ ఉన్నాడు, వారి మధ్య జీవించాడు, వారితో కలిసిపోయాడు. మరి ఏదో ఒక క్షణాన, ఏదో ఒక సమయాన, మరి ఆ యొక్క ఉగ్రత రాకముందు దేవుడు ఆ సొదొమ గొమొర్రాల మీద అగ్ని గంధకాలు కురిపించకముందు ఆ లోతు పశ్చాత్తాపడ్డాడు. లోతును ఏం చేసి ఆ దేవతతో బయట లాక్కొచ్చినగా. ఇప్పుడు లోతు ఏం చేశాడు? ఆ నీతిమంతుడుగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తాయింది. తర్వాత అమ్మా, తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చెను. చూసారా? నొప్పించిందంట. కాబట్టి దుష్టత్వం చూసినప్పుడు మనం ఏం చేయాలి? దానిలో పాలిభాగస్తులు కాకూడదు. ఆ దుష్టత్వాన్ని చూసిన, బలత్కారాన్ని చూసినప్పుడు మనం ఏం చేయాలి? నొచ్చుకోవాలి. ఇక్కడ లోతు చూస్తే ఆ దుష్టత్వాన్ని చూశాడు. దుష్టుల మధ్య ఉన్నాడు, కాపురం చేస్తున్నాడు, కుటుంబాన్ని పెట్టాడు, భార్య ఉంది, బిడ్డలు ఉంది, తను ఇల్లు ఏర్పరచుకున్నాడు, ఆ దుష్టుల మధ్య నివసిస్తున్నాడుగా. చివరికి మరి కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏంటంటే, వాటిని అన్నింటినీ చూచిన దాన్ని బట్టి, వినిన దాన్ని బట్టి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చను. దుర్మార్గతను చూసినప్పుడు మనం కూడా ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి, నొచ్చుకోవాలి. ప్రభువా, ఎంత అక్రమం విస్తరిస్తుంది, అవినీతి, లంచగొండితనం దేశంలో, ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే దేవుని భయం ప్రజల్లో లేదు. వారి ఇష్టానుసారంగా జీవిస్తారు. స్త్రీ సంయోగులు, పురుష సంయోగులు. మన దేశం సర్వోన్నత న్యాయస్థానం కూడా పురుష సంయోగులు ఓకే అని, అంటే పురుషులు పెళ్లి చేసుకోవచ్చని సర్వోన్నత న్యాయస్థానం కూడా తీర్పిచ్చిందిగా. ఎన్ని న్యాయస్థానాలు తీర్పిచ్చినప్పుడు కూడా ఆ పరలోక న్యాయస్థానం కనుక ఏది చెప్పిందో
ఆ సత్యానికి భిన్నంగా నడుచుకుంటే గనక అటువంటి వారు తప్పకుండా ఉగ్రతకి పాలి భాగస్థులు అవుతారు. తర్వాత 9వ వచనం, భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు. చూసారా, దుర్నీతి పరులు ఉన్నారంట, మలినమైన దురాశ కలిగిన వాళ్ళు శరీరానుసారముగా నడుచుకొనుచు. చదువమ్మా. ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షింపబడుటకు తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. ప్రభు సమర్థుడంట. ప్రతి వారికి దేవుడు వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇవ్వబోతున్న, నా క్రియల చొప్పున నన్ను తీర్పు తీర్చబోతున్నాడు. మనుషులను తప్పించుకోవచ్చు, మనుషులను మభ్య పెట్టవచ్చు, కానీ దేవుని మాత్రం ఎవరు మభ్య పెట్టలేరు. దేవుని తీర్పుని ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి సొదొమ పట్టణం చూసారా, ఎట్లాంటి పట్టణం చెప్పండి? కామ వికారమైనటువంటి నడవడి చేత ప్రజలు జీవిస్తున్నారంట. వాళ్ళు భక్తిహీనులు ఉన్నారు, దుష్టులు అక్కడ ఉన్నారుగా. ఇంకొక వాక్య భాగాన్ని కూడా చదువుకుందామా? యోధాపత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయొచ్చు. సొదొమ గొమొర్రా తీర్పు తీరుస్తున్నాడు. మొదట చూస్తే కనుక ఎవరుకున్నాడు? వ్యభిచారము చేస్తున్నారు ఆ పట్టణములో. వ్యభిచారం అంటే అక్రమ సంబంధాలు. వివాహమైన తరువాత మరొకరితో సంబంధం ఏర్పరచుకుంటే దాన్ని వ్యభిచారం అంటారు. వివాహం కాకముందు కనుక మరొకరితో సంబంధం ఏర్పరచుకుంటే కనుక దాన్ని జారత్వం అంటారుగా. ఇక్కడ ప్రజలు ఏం చేస్తున్నారు? ఇక్కడ వీరి వల్ల వ్యభిచారము చేస్తున్నారంట. తర్వాత అమ్మా, పరశరీరానుసారులైనందున, అంటే వ్యభిచారం అంటే ఇక్కడ అన్క్లీన్నెస్. పరశరీరానుసారులు అంటే అన్యాచురల్ లస్, అంటే వాళ్ళు స్వభావానికి విరుద్ధంగా వాళ్ళు చేస్తున్న పనులు చేస్తున్నారంట. స్వభావానికి విరుద్ధంగా అంటే దీన్ని మీరు అర్థం చేసుకోవాలంటే కనుక దాని తర్వాత చదువుకుందాం. ఆమె పరశరీరానుసారులు ఎందున నిత్యాగ్ని దండన అనుభవించుచు. కాబట్టి ఉన్నాడు దేవుడు, అటు పాపం ప్రజలు కనుక పశ్చాత్తాపం కాకపోతే కనుక దేవుడు భస్మం చేసేస్తాడు ఆ పట్టణాన్ని, ఆ ప్రజల్ని, ఆ తరాన్ని, లేకపోతే ఆ యుగాన్ని, ఆ ప్రపంచాన్ని. ఆ పట్టణం కావచ్చు, ఆ ప్రజలు కావచ్చు. దేవుడు ఏం చేస్తాడు? ఓర్మి కలిగి ఉంటాడు. ఆ ఓర్మి సమయంలో కనుక మనం కనుక పశ్చాత్తాపం పొందపోతే కనుక ఏం చేస్తాడు? ఇక్కడ ఆయన నిత్యాగ్ని దండన అనుభవించచ్చు దృష్టాంతముగా మనకి ఉంచబడిను అంటున్నాడు. అక్కడ సొదొమ ప్రజలు చూస్తే గనక అపవిత్రతను వాళ్ళు ప్రేమించారు. ఆ పట్టణంలో పాపం ఉంది, ఆ పట్టణంలో వ్యభిచార పాపం ఉంది. పరశరీరానుసారులు, వాళ్ళ వివాహ వ్యవస్థను దేవుడే ఏర్పాటు చేశాడుగా. ఆ వివాహ వ్యవస్థకు అతీతంగా కనుక కార్యం చేస్తే అది అపవిత్రత, అది సెక్సువల్ ఇమ్మొరాలిటీ అంటారుగా. వాళ్ళు అదే పని చేస్తున్నారు. వారు చేసే పనిని మీకు చూపిస్తాను. దయచేసి మరొకసారి ఆదికాండం 19వ అధ్యాయానికి రండి. 19వ అధ్యాయంలో ఎంత పాపం విచ్చలవిడిగా సొదొమలో ఉందో చూడండి. ఇప్పుడు సొదొమకు దేవుడు ఏం చేసి 2 దూతలను పంపించాడు. ఆ దూతలు పంపించినప్పుడు మరి లోతు సొదొమ ద్వారం దగ్గర ఉన్నాడు. లోతు దూతలను ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. వారికి ఆతిథ్యం ఏర్పాటు చేశాడు. వారికి మరి విందు చేశాడు. పొంగని రొట్లు వారికి భోజనం పెట్టాడు. ఆ ప్రజలు పడుకోవటానికి సిద్ధంగా ఉన్నారుగా. వాళ్ళు మరి దూతలు వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారు. అటువంటి సమయంలో ఏమి జరిగిందో మీరు చూడండి. 4వ వచనం కానీ చదవం. 19:4. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుష్యులు, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడివచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడునట్లు. ఇక్కడ చూడండి ఆ మాట, కూడునట్లు. కూడునట్లు అంటే లైంగిక కోరికలు నెరవేర్చుకోవడానికి కూడినట్లు. ఎవరికి వచ్చారు? వచ్చింది ఎక్కడికి? ఎవరు? దేవదూతలు వచ్చారు. దేవదూతలు ఎందుకు వచ్చారు? పట్టణాన్ని కాపాడడానికి, తీర్పు పట్టించడానికి వచ్చారు. చివరికే మనుషులతో పాపం చేస్తే మాత్రమే కాదు, కానీ వీళ్ళు ఎంత నైతిక విలువలు దిగజారిపోయినాయి చూడండి. ఈ దిగజారిపోయిన విలువలతో ఏమంటున్నారు ఇక్కడ? ఎక్కడ ఈ దూతలు? ఎక్కడ ఎవరు వచ్చారు? అక్కడ చూడండి. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుంచి వచ్చి ఆ ఇంటిని చుట్టుముట్టారు. ఎందుకు? దూతలు వచ్చారుగా, దూతలతో వ్యభిచార పాపం చేయాలని, ఆ దూతలతో అక్రమ సంబంధం కావాలని. ఎంత పట్టణం ఎంత దిగజారిపోయిందో చూడండి, ఎంత నైతిక విలువలు భ్రష్టమైపోయినాయో. కాబట్టి మనం నిర్ణయం చేసే ముందు లోతు ఎట్లా నిర్ణయం చేశాడు? ఏం వెతుక్కున్నాడు? ధనం వెతుక్కున్నాడు. ఆ ధనం కోసం ప్రాకులాడాడు. ఆ గొడ్ల కోసం, లేకపోతే ఆ యొక్క ఆవులను పెంచుకోవడం కోసం ఏం చేశాడు? దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా బాహ్యంగా చూశాడు. చూసిన ఆకర్షించబడ్డాడు. ఆకర్షించబడి చివరికి వెళ్ళాడుగా. వెళ్ళి ఏం పోగొట్టుకున్నాడు తెలుసా? అన్నీ పోయినాయి. అంత లోతు ఇల్లు ఉంది అక్కడ. మొట్టమొదటిసారిగా బైబిల్లో
ఇల్లు అనే మాట ఈ 19వ అధ్యాయంలో చూడండి, 19వ అధ్యాయం 2వ వచనం. నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి. ఇక్కడ ఇల్లు అనే మాట మొట్టమొదటిసారిగా బైబిల్లో ఇది వాడబడిందండి. గత మరి 18 అధ్యాయాలు ఇల్లు అనే మాట ఎక్కడ లేదు. మొట్టమొదటిసారిగా చూస్తే ఇక్కడ ఇల్లు అనే మాట. అబ్రాహాముకి ఇల్లు లేదు, కానీ ఎక్కడున్నాడు అబ్రాహాము? గుడారు వాసి అటు ఇటు తిరుగుతున్నాడు. కానీ లోతు ఇల్లు ఉంది. ఇల్లు మాత్రమే కాదు కానీ 2 కూతుళ్ళు ఉన్నారు. 2 కూతుళ్ళు మాత్రమే కాదు, 2 అల్లుళ్ళు కూడా ఏర్పరచుకుంటున్నాడు. అందరూ సొదొమలో తాగుతున్నారు, తింటున్నారు, మద్యపానాన్ని సేవిస్తున్నారు. దేవుని భయం లేదు. చివరి పాయింట్ చూస్తే లింగరింగ్. మరి దేవదూతలు వచ్చారు. ఆ దేవదూతలు వచ్చినప్పుడు కూడా ఏం చేస్తారంటే దేవదూతల మీద కూడా బలాత్కారం చేస్తానని చూస్తున్నారు. చూడండి, ఆ సొదొమ పట్టణం బలాత్కారంతో కొన్ని పట్టణం 9వ వచనం చదవమ్మా. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనిరి. మరియు వారు, వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండ చూచుచున్నాడు, కాగా వారి కంటే నీకు ఎక్కువ కీడు చేసిదనని చెప్పి లోతు అను ఆ మనుషుని మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుకొట్టకు సమీపించి. ఎట్లాంటి మనుషులు? సొదొమ అంటే ఈ లోతింటికి 2 దేవదూతలు వచ్చారు. దేవదూతలతో వీళ్ళు ఏమనుకున్నారు? శరీర కలయిక పాపం చేయాలనుకున్నారు. కానీ లోతు ఏం చేశాడు? ఇంట్లో పెట్టి తాళం వేశాడు. ఆ తాళం అయితే ఏం చేశారు వీళ్ళు? సొదొమ ప్రజలు ఏం చేశారు? పురుషులు బాలురు ఏం చేశారు? ఆ తలుపు కూడా పగలగొట్టేసి లోనకి వెళ్ళి ఆ మనిషి మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టకు వాళ్ళ సమీపం. ఎంత బలాత్కారంతో కూడా చూసిన పట్టణం చూసారా? ఎంత బలాత్కారం! వెంటనే ఆ దేవదూతల కోపం వచ్చింది. ఆ కోపం వచ్చినప్పుడు దేవదూతలు ఏం చేశారంటే వారికి కనుమొప్పు కలుగ చేయగా వారు ద్వారము కనుగొనలేక విసిగిరి అంటున్నాడు. ఆ దేవదూతలు వారికి గుడ్డితనాన్ని కలుగజేశారు. మరి చివరికి చూస్తే కనుక మన చివరి పాయింట్ లింగరింగ్ అన్నాక 16వ వచనం చదువు. దాంట్లోనే అతడు తడవు చేసెను. అతడు తడవు చేసిన. తడవు అంటే ఏంటి? ఆలస్యం చేశాడంట. తడవంటే ఆలస్యం చేశాడు అంటే ఏమన్నారు? దాని పైన భాగాన మనం చదివినట్లయితే కనుక దేవదూతలు వచ్చారు. ఆ పట్టణంలోకి వచ్చి, లోతు నీ అల్లుల్ని, నీ కుమార్తెల్ని, నీకున్న సమస్తాన్ని విడిచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే దీన్ని ఆకాశం నుంచి నేను అగ్ని గంధకాలను కురిపించి పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను అంటే లోతు యొక్క అల్లుళ్ళు కూడా నవ్వారు, ఎగతాళి చేశారు. అంతకుముందు ఎప్పుడు అగ్ని రాలేదు, అంతకుముందు ఎప్పుడు గంధకాలు రాలేదు, అంతకుముందు నీళ్లే కానీ ఎప్పుడు అగ్ని ద్వారా తీర్పు రాలేదు. ఇప్పుడు చూస్తే దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడు మరి దేవతలు అన్నారు అగ్ని ద్వారా దాన్ని నాశనం చేయబోదు. రండి, తడవ చేయబాకండి, ఆలస్యం చేయబాకండి, ఆలస్యం చేయబో, డోంట్ లింగర్ అరౌండ్, తడవ చేయొద్దు అని ఏం చేశారు? దేవదూతలు గట్టిగా బలవంతంగా పట్టుకున్నారు. ఆ లోతు చేతులు పట్టుకున్నారు, అలాగే లోతు భార్య చేతులు పట్టుకున్నారు, అలాగే లోతుకున్న 2 కుమారులు మరి 2 కుమార్తెల చేతులు పట్టుకున్నారు. అల్లుళ్ళు చేతులు పట్టుకుని ఏం చేస్తారు? ఎంత కనికరంగా అలాంటి దేవుడు చూడండి. వారిని బలవంతంగా ఏం చేస్తారు? బయటికి తీసుకొస్తున్నారుగా. మీరు ఈ వాక్య భాగాలు మీరు చదవచ్చు. అతను తడవ చేశారు. అప్పుడు అతని మీద యెహోవా కనికర పడ్డు వల్ల ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, 2 కుమారుల చేతులు పట్టుకొని వెలుపలకి తీసుకువచ్చి ఊరి బయట ఉంచారు. దేవదూతలు వారిని బయటికి తీసుకొచ్చారుగా. ఆ బయటికి తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది? 23వ వచనం చదవమ్మా. 23 నుంచి 27 వచనాలు. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యోదయమాయెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి. దేని మీద కురిపించాడు? సొదొమ మీదను గొమొర్రా మీదను ఏమని చేశాడు దేవుడు? అగ్నిని కురిపించాడంట. ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణములలో నివసించిన వారిని అందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. ఏం చేశారు? మొత్తం లోతు ఏమనుకున్నాడు? లోతు గొర్రెల కోసం వెళ్ళాడు, గొడ్ల కోసం వెళ్ళాడు, ఇంకేం చెప్పండి, వ్యాపారం కోసం వెళ్ళాడు, ఉద్యోగం కోసం వెళ్ళాడు, ఇల్లు కట్టుకున్నాడు. అన్నీ ఏమైపోయినాయి ఇప్పుడు? అగ్ని చేత కాలిపోయినాయి అంటే. ఎందుకంటే దేవుని చిత్తానికి భిన్నంగా ఏది చేసినప్పుడు దేవుడు దాన్ని కాల్చివేస్తాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రతి ప్రణాళికను దేవుడు కాల్చివేస్తాడు, భస్మం చేసేస్తాడు. ఇక్కడ భస్మం చేసేస్తాడు దేవుడు. ఇక్కడ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళుతున్నారా? దేవునికి భిన్నమైన మార్గంలో ప్రాణం చేస్తున్నారా? అది మనకి కీడుకు కారణమవుతుంది. చదవమ్మా. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. చూసారా? దేవుడు బలవంతంగా బయట తీసుకొచ్చాడు. కానీ ఇల్లు ఎక్కడుంది? సొదొమలో ఉంది. వ్యాపారం ఎక్కడుంది? సొదొమలో ఉంది. బాహ్యంగా బయటపడింది కానీ సొదొమ మనసులోంచి మాత్రం పోలేదండి.
మనసులో బిగినవుతుంది. పాపం అంతా ఎక్కడ బిగినవుతుంది చెప్పండి? ఈ కంటి చూపు దగ్గర, ఈ మనసులో బిగినవుతుంది. బయటికి బాహ్యంగా బయటకు వచ్చింది, కానీ ఆశలు కోరికలు మాత్రము విడిచిపెట్టిన కారణంగా చివరికి వెనక్కి చూసిందని, వెనక్కి చూసేపాటికి ఏమైపోయిందమ్మా? ఉప్పు స్తంభమాయను. షీ బికేమ్ ఏ పిల్లర్ ఆఫ్ సాల్ట్. పనికిరాని స్త్రీగా అయిపోయింది. చివరికి ఏం చేయాలి? నశించిపోయింది. కానీ ఎందుకు దేవుడు లోతును కాపాడాడో చూడండి. ఎందుకు దేవుడు కాపాడాడు? లోతును కాపాడాల్సిన పని లేదు. ఉద్దేశపూర్వకంగా వెళ్ళాడుగా, సంపాదించుకోవడానికి వెళ్ళాడుగా, ఆస్తి కోసం వెళ్ళాడుగా, ఆస్తి కోసం బంధాలు తెచ్చేసుకున్నాడు, ఆస్తి కోసం దైవజనుడు అబ్రహాముతో బంధం తెచ్చేసుకున్నాడు, ఆస్తి కోసం సంఘాలు విడిచిపెట్టేస్తాం, ఆస్తి కోసం, శరీరాస్తుల కోసం, శరీర కోరికల కోసం, శరీరేచ్ఛల కోసం అన్నిటిని మనం పోగొట్టుకోవడానికి సిద్ధపడతాంగా. ఎందుకు దేవుడు లోతును కాపాడాడంటే చూడండి అమ్మ, 29 వచనం చదివి ముగించుకుందాం. 29. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతని తప్పించెను. దేవుడు ఆ మైదాన పట్టణ, దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని. అబ్రహాము ఎట్లాంటి వాడు? సొదొమ గుమారాల పక్షాన అబ్రహాము విజ్ఞాపన ప్రార్థన చేశాడు. ప్రభువా, 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని పాడు చేయొద్దు, 45 మంది ఉంటే పాడు చేయొద్దు ప్రభువా, లేకపోతే 40 మంది నీతిమంతులు ఉంటే పట్టణాన్ని పాడు చేయొద్దు, 30 మంది ఉంటే పాడు చేయొద్దు, నాశనం చేయొద్దు, అలాగే 20 మంది ఉంటే నాశనం చేయొద్దు ప్రభువా, అలాగే 10 మంది ఉంటే నాశనం చేయొద్దు ప్రభువా అని ప్రభు దగ్గర ఏం చేశాడు? అంగలార్చాడు, విజ్ఞాపన ప్రార్థన చేశాడు. అబ్రహాము యొక్క విజ్ఞాపన ప్రార్థన కారణంగా లోతుకి ఏమొచ్చింది చెప్పండి? మోక్షం వచ్చింది, లోతుకి విడుదల వచ్చింది. మీరు చేసే మీ ప్రార్థనల ఫలితంగా మీ కుటుంబానికి రక్షణ, మీ పిల్లలకు భద్ర, సంఘ కాపరులు మేము చేసే ప్రార్థన ఫలితంగా మీకు క్షేమము, మీ కుటుంబాలకు క్షేమము, మీ పిల్లలకు క్షేమము. అబ్రహాము ప్రార్థన చేయటం కారణంగా లోతు నశించిపోకుండా లోతుని దేవుడు కాపాడాడు. కాబట్టి దేర్ ఇస్ పవర్ ఇన్ ఇంటర్సెషన్. విజ్ఞాపన ప్రార్థనలో శక్తి ఉంది. ప్రార్థన చేస్తే మంచిదే, ప్రార్థనతో పాటు విజ్ఞాపన ప్రార్థన అబ్రహాము విజ్ఞాపన చేశాడు. ప్రభువా బతిమాలాడు. 10 మంది ఉంటే ప్రభు, 5 ఉంటే 20 మంది ఉంటే ప్రభు ఆ దేశాన్ని కాపాడని ప్రార్థన చేశాడుగా. కాబట్టి లోతు చేసిన నిర్ణయం నెంబర్ 1 లుకింగ్, నెంబర్ 2 లీవింగ్, నెంబర్ 3 లివింగ్, నెంబర్ 4 లీడింగ్, నెంబర్ 5 లింగరింగ్. ఆ కారణంగా లోతు పడిపోయాడు. నిర్ణయాల్లో లోపాలు ఉండకూడదు. నిర్ణయాలు చాలా జాగ్రత్తగా చేయాలి. పిల్లల గురించి తొందరపడబాకండి. పిల్లలను దేవునికి అప్పగించండి. దేవుడు వాళ్ళని చూసుకుంటాడు. ఎందుకు కంగారు పడతారు? ఎందుకు మీరు చింతిస్తారు? ఆ యొక్క చింతకు ప్రతిగా ప్రార్థన చేయండి. పిల్లలను దేవుడు చూసుకుంటాడుగా. పిల్లల్ని ఇచ్చినాడు, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడా? పిల్లల్ని ఇచ్చినాడు, పిల్లలకి భార్యనివ్వడా, భర్తనివ్వడా? లేదా చదివిచ్చిన దేవుడు ఉద్యోగం ఇవ్వడా? వ్యాపారం ఇచ్చిన దేవుడు వ్యాపారాన్ని కొనసాగించడా? శరీరాన్ని ఇచ్చిన దేవుడు శరీరానికి ఆరోగ్యం ఇవ్వడా? ఎందుకు ఆతురపడుతున్నారు? ఎందుకు చింతిస్తున్నారు? చింతకు ప్రతిగా ప్రార్థన చేయడం. అబ్రహాము విజ్ఞాపన చేశాడు. ఆ విజ్ఞాపన కారణంగా లోతుకి మరణము నుంచి విడుదల వచ్చింది. మన ప్రార్థన ద్వారా దేవుడు ప్రజలను కాపాడుతాడు. కాబట్టి నిర్ణయాలు చేసేటప్పుడు ప్రార్థనాపూర్వకంగా చేయండి. తొందరపడబాకండి. తొందరపడకుండా నిర్ణయాలు చేసి తొందరపడి ఏం చేశాడు? సంపాదించుకున్నావు వీళ్ళు ఏం చేశాడు? చివరికి అన్నీ పోగొట్టుకున్నాడుగా. దేవుణ్ణో మీ నిర్ణయాలు చేసినప్పుడు దేవుణ్ణి పాలుభాగస్తులుగా చేయండి. వివాహం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, ఇల్లు కొనటం కావచ్చు, పొలం కొనటం కావచ్చు, ఇంకేం చెప్పండి, అమెరికా వెళ్ళటం కావచ్చు, చంద్రమండలం వెళ్తాం కావచ్చు. దేవుని చిత్తం తెలుసుకోండి. అప్పుడు దేవుడు తన చిత్తాన్ని తెలియజేసి మనకు మార్గాన్ని త్రోవను దేవుడు సరళము చేస్తాడు. మరి ప్రార్థన చేసుకుందాం. ధైర్యం తెచ్చుకోండి. కంగారు పడబాకండి, ఆతృత పడబాకండి. కొన్నిసార్లు చేతులు కాలినాక మనం ఏం చేస్తాం? ఆకులు పుచ్చుకుంటాం. అట్ట కాదు, చేతులు కాల్చుకోవద్దు. అప్పుడు ఆకులు పుట్టుకునే, ఆకుల కోసం వెతుక్కునే పని మనకి లేదు. దేవుని చిత్తంలో నడవండి. అబ్రహాం ఏం వెతుక్కున్నాడు తెలుసా? లోతు ఏదైతే మిగిలిపోయిందో అబ్రహాం మిగిలింది చెప్పండి. ఎడారి మిగిలింది, బంజరు భూమి మిగిలింది. ఆ బంజరు భూమిలోంచి దేవుడు మాట్లాడే ఉన్నాడు తెలుసా అబ్రహాంతో? నీ సంతానమును
ఇసుక రేణువుల వలెను ఆకాశ నక్షత్రం వలెను ఆ బంజరు భూమును బీడు భూమిని కూడా దేవుడు ఏం చేశాడు? సారవంతమైన భూమిగా చేశాడుగా. దేవుని చిత్తంలో ఉంటే బంజరు భూము బీడు భూమి కూడా సస్యశ్యామలమైనటువంటి భూమిగా దేవుడు మారుస్తాడు. కాబట్టి అబ్రాహాము లోతు అనుకున్నాడు, పిచ్చాడు అబ్రాహాము, మట్టి అంతా రాళ్ళు రప్పలో ముళ్ళ పొదలు ఉన్నాయి అక్కడ అనుకున్నాడు. కానీ ఆ ముళ్ళ పొదలనే గచ్చ పొదలను దేవుడు ఏం చేసి వజ్రాలుగా వైడూర్యాలుగా మార్చాడు దేవుడు. అది దేవుని చిత్త ప్రకారం జీవించండి. సమస్యలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, అయినా ధైర్యం తెచ్చుకోండి, నిబ్రం కలిగి ఉండండి. దేవుడు మన విడవడు ఎడబాయడు, అంతవరకు మనతో ఉంటాను వాగ్దానం చేశాడుగా. ధైర్యం తెచ్చుకోండి. నిర్ణయాలు చేసేటప్పుడు దేవుణ్ణి పాలుభాగస్తులుగా చేయండి. మీ పిల్లల విషయం, మీ కుటుంబ విషయం, ఉద్యోగ విషయం, వ్యాపార విషయం, ఎల్ఐసి విషయం, ఇంకేదని చెప్పండి. ఏది చేసినప్పుడు కూడా చిన్న పనైనా పెద్ద పనైనా, కొన్నిసార్లు నా భార్య సరుకులు తెస్తానికి వెళ్ళినప్పుడు, ప్రభువా ఈరోజు వెళ్ళినప్పుడు మంచి డీల్స్ కావాలని ప్రార్థన చేసుకెళ్తుందండి. అన్నిట్లో చిన్నదే లేదు పెద్దదే లేదు, అన్నిట్లో దేవుని పాలుభాగస్తులుగా చేయండి. అప్పుడు దేవుడు మన్నే తప్పకుండా దీవిస్తాడు. ఆమెన్. సరే, ఇప్పుడు వాక్యం విన్నాగా, విన్న వాక్యానికి స్పందన రావాలి. రెవల్యూషన్ డిమాండ్స్ రెస్పాన్స్. విన్న వాక్య వెలుగులో మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. ధైర్యం తెచ్చుకోండి. శ్రమలు తాత్కాలికమే, శోధనలు తాత్కాలికమే. దేవుడు తప్పకుండా మన్నే విడిపించే దేవుడైన భార్య వచ్చి మరి ప్రార్థనలు నడిపిస్తుంది. మరి అందరం మళ్ళీ ఒకసారి చెప్తాను, మీ అందరూ చెప్పండి. లుక్ అని చెప్పండి ఒకసారి. లుక్. నెంబర్ 1 లుక్, నెంబర్ 2 లీవ్, 3వది లివింగ్, 4వది లీడింగ్, 5వది లింగరింగ్. అక్కడే ఉండిపోతాం. తప్పకుండా రండి. మీ భద్రత ఎంతో ప్రాముఖ్యం మాకు. అందుకని శానిటైజ్ చేస్తున్నారు. మీరు వెళ్ళిపోగానే కుర్చీలన్నీ శానిటైజ్ చేస్తారు. అందుకని ఏసీలు ఆఫ్ చేసేసాంగా, అందుకని కిటికీలు తెరిచాము. మీ భద్రత మాకెంతో ప్రాముఖ్యం కాబట్టి అందుకని మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నాం. కాబట్టి మందిరానికి మీరు అలక్ష్యం చేయకుండా తప్పకుండా మీరు రావాలని మనవి చేస్తున్నాము. మరి ఇప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. కొద్దిసేపు మన హృదయాల్ని పరిశీలించుకుందాము. ఎందుకంటే దేవుని వాక్యము జీవము కలది. దేవుడు మనతో మాట్లాడాడంటే మన దగ్గర నుంచి ఏదో కోరుకుంటున్నాడు. ఏంటది? దేవుడు ఏదైతే మాట్లాడాడో దానికి విధేయత చూపాలనేదే ఆయన ఆశ. మరి లోతు జీవితంలో నుంచి మనం నేర్చుకున్నాం కదా. మన జీవితాలను పరిశీలించుకుందాం, మన హృదయాలను పరిశీలించుకుందాం. ఏమి చూస్తున్నామో అందరం కళ్ళు మూసుకుని మన హృదయాలను పరిశీలించుకుందాము. దేనికోసం చూస్తున్నాము, ఏమి చూస్తున్నాము? ఎందుకంటే లోతు చూచి దానిని తన మనసులో నుంచి తీసుకోలేకపోయాడు. మనం దేనిని చూస్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఎక్కడ నివసిద్దామని, లేకపోతే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, మనం ఉండవలసిన స్థానంలో కాకుండా అటువంటి స్థలాలకు మనం వెళుతున్నట్లయితే కనుక దేవుడు క్షమించడానికి సిద్ధముగా ఉన్న దేవుడు. కానీ మన హృదయాల్లో దేవుని కార్యాన్ని జరిగిస్తున్నప్పుడు దాన్ని త్రోసివేసుకుంటూ మనం వెళ్ళినట్లయితే అది మనకి ఆశీర్వాదము కాదు, దీవెన కాదు. కాబట్టి దేవుడు ఈ యొక్క వాక్యము ద్వారా మీ హృదయాల్ని సంధిస్తున్నట్లయితే దేవుణ్ణి అడగండి. ప్రభువా, ఇప్పుడు వరకు నేను లోతు వలె చూడకూడని వాటిని చూస్తూ వస్తున్నాను, లేకపోతే వినకూడని వాటిని వింటూ వస్తున్నాను. చేయవలసిన పని దానికంటే నీ యొక్క వాక్యానికి విరుద్ధంగా నేను చేస్తూ వస్తున్నాను అని మీ జీవితాల్లో దేవుడు మాట్లాడుతున్నట్లయితే దేవుణ్ణి అడగండి. ప్రభువా, నన్ను క్షమించు. ఎందుకంటే నీవు నా కొరకు దాచి ఉంచినటువంటి ఆశీర్వాదాలు ఇంకా ఎంతో విలువైనవి కాబట్టి ఆ ఆశీర్వాదాలు నాకు కావాలి. కానీ నా కళ్ళకి ఇంపైనవి నాకు వద్దు ప్రభువా. నువ్వు ఏదైతే నా కొరకు దాచి ఉంచావో ఆ ఆశీర్వాదమే నాకు కావాలని చెప్పి దేవుని సన్నిధిలో అడుగుదాం. మరి జీవము గల దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. నీ యొక్క జీవము గల వాక్కు చేత మాతో మాట్లాడినందుకు, నీ యొక్క సత్యాలను ప్రభ మీరు మాకు నేర్పించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీవు పరిశుద్ధుడు కనుక మమ్మల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమనే ఆజ్ఞని ఇచ్చావు ప్రభా. ఆజ్ఞ అతిక్రమించడమే పాపమని నీ యొక్క వాక్యంలోనూ సెలవిచ్చావు తండ్రి. ఈ యొక్క సమయంలో ప్రభా మా హృదయాలను మీరు పరిశీలించమని, పరీక్షించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎందుకంటే నీవు ప్రభా మనుషుల వలె బాహ్యరూపమును లక్ష్యపెట్టే దేవుడవు కాదు, కానీ హృదయ అంతరంగములను లక్ష్యపెట్టే దేవుడవు ప్రభా. ఈ యొక్క సమయంలో తండ్రి మా జీవితాల్లో ఎక్కడైనా లోతు స్వభావం మాలో ఉన్నట్లయితే ప్రభా
మా కనులకు ఏది ఇంపుగా ఉందో దానిని బట్టి మేము వెంబడిస్తూ ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించమని బ్రతిమలాడుకుంటున్నాము ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభువా. ఎందుకంటే నీ యొక్క వాక్యంలో నువ్వు సెలవిచ్చావు తండ్రి, హృదయ శుద్ధి కల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరన్నావు. ఈ యొక్క సమయంలో ప్రభా మా సంఘంలో, మెస్సియా ఫెలోషిప్ సంఘంలో ప్రభా ప్రతి ఒక్కరికి శుద్ధ హృదయాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఎందుకంటే మా హృదయాన్ని భద్రంగా ఉంచుకోవడానికి నీ యొక్క కృప మాకు కావాలి ప్రభా. మా అంతటా మేము మా ఈ ఆత్మీయ జీవితాన్ని మేము కొనసాగించలేం తండ్రి, నీ సహాయం మాకు కావాలి ప్రభా. ఎందుకంటే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు నీ యందు గుప్తములై ఉన్నవి కనుక ప్రభా, క్రీస్తు రక్తము చేత కడుగబడినటువంటి మేము తండ్రి పైనున్న వాటి మీదే మనసు పెట్టాలి, కానీ ఈ యొక్క భూ సంబంధమైనటువంటి వాటి మీద మా దృష్టిని తొలగించమని బ్రతిమలాడుకుంటున్నాము తండ్రి. ఎందుకంటే ప్రభా నాయన నీ యొక్క కృప మాకు కావాలి, నీ యొక్క స్వారూప్యతలో మన సృష్టించావు ప్రభా, నీ పోలిక చొప్పున ప్రభా మేము నడుచుకోవాలి తండ్రి. నీ యొక్క ఆశ తండ్రి, నీ మనసును ఎరిగినటువంటి ప్రజలంగా మేము నడుచుకోవడానికి నీ యొక్క కృపను మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాము. నవీన స్వభావాన్ని మేము ధరించుకున్నటువంటి ప్రజలంగా ప్రభా మా ఈ యొక్క జీవితాన్ని కొనసాగించడానికి నీ యొక్క సహాయం దయచేయండి ప్రభా. మా జీవితాల్లో ఎక్కడైతే నీకు ఆయాస్కరమైన మార్గములు ఉన్నాయో తండ్రి, ఆలోచనలు ఉన్నాయో ప్రభా, ఎక్కడైతే ప్రభా మేము చూడకూడని చోట చూస్తున్నామో ప్రభా, ఎక్కడైతే మేము కూర్చోకూడనటువంటి స్థలాల్లో మేము కూర్చుంటున్నామో తండ్రి, నిలబడుతున్నామో ప్రభా, అటువంటి ప్రజలతో మేము స్నేహం చేస్తున్నామో ప్రభా, అటువంటి వాటన్నిటిని మీరు తండ్రి తొలగించమని మా జీవితాల్లో నుంచి మేము నిన్ను బ్రతిమలాడుకుంటున్నాం ప్రభా. ఎందుకంటే తండ్రి మా దృష్టికి ఏది యోగ్యమైందో, ఏది సత్యమైందో, ఏది న్యాయమైందో, పవిత్రమైందో, రమ్యమైందో, ఖ్యాతి గలదో ప్రభా, వాటి మీద తండ్రి మేము మనసును ఉంచడానికి నీ యొక్క సహాయమును మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ వారమంతా తండ్రి నీ ప్రజలు ప్రభానైనా ఏ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పటికీ ప్రభా, మొట్టమొదట తండ్రి నీ ఆలోచన ఏమిటో ఎరిగినటువంటి ప్రజలుగా నిర్ణయాలు చేయడానికి నీ యొక్క కృపను చూపమని వేడుకుంటున్నాము తండ్రి. ఎందుకంటే ప్రభా మేము ఆత్మ సంబంధమైనటువంటి ప్రజలుగా జీవించడం కోసమే ప్రభా నీ యొక్క విలువైన రక్తము చేత మమ్మల్ని కడిగి ప్రత్యేకపరిచావు కనుక, పరిశుద్ధపరిచావు కనుకనైనా నీ యొక్క ఉద్దేశాన్ని ఎరిగినటువంటి ప్రజలంగా మేము జీవించడానికి నీ యొక్క కృపను దయచేయమని వేడుకుంటున్నాము. ఇక్కడ ఎవరికైనా ప్రభా శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నట్లయితే ప్రభా వారికి విడుదల దయచేయమని వేడుకుంటున్నాము. క్షమించమని ప్రార్థన చేస్తున్నాము ప్రభా. అబ్రహాము తను విజ్ఞాపన చేసినప్పుడు ప్రభా లోతును ఏ విధంగా రక్షించావో అదే విధంగా ప్రభా మా సంఘం తరపున తండ్రి మేము దైవ సేవకులుగా ప్రభా నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాము తండ్రి. ఎవరైతే ప్రభానైనా నీ మార్గాల్లో కాకుండా ప్రభా చీకటి మార్గాల్లో నడుస్తున్నారో అటువంటి వారికి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. నీ యొక్క పరలోకపు జ్ఞానముతో నీ బిడ్డలను నింపి తండ్రి, నీ యొక్క జ్ఞానముతో నింపి ప్రభా నీ బిడ్డలు నీ మార్గాల్లో వెలుగు మార్గాల్లో నడుచుకోవడానికి కావలసినటువంటి మనసును దయచేయండి, ధైర్యమును దయచేయండి ప్రభా. పిరికితనాన్ని జీవితాల్లో నుంచి పోగొట్టి ప్రభా నీ కొరకు తండ్రి నిష్ఠగా ప్రభా రోషము కలిగినటువంటి ప్రజలుగా జీవించడానికి నీ యొక్క సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. నువ్వు నీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడావు కనుకనైనా దానికి అనుగుణ్యంగా ప్రభా మా జీవితాలను సరిదిద్దుకోవడానికి కావలసినటువంటి వినయ విధేయతలు కూడా దయచేయమని వేడుకుంటున్నాము. నీ బిడ్డలందరితో మీరు తోడుగా ఉండండి తండ్రి. నీ బిడ్డలు చేస్తున్నటువంటి పని పాటలలో మీరు తోడుగా ఉండండి, వ్యాపారాల్లో మీరు తోడుగా ఉండండి, ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. నీ బిడ్డలు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ప్రభా వెలుగు వలె ప్రభా జ్యోతుల వలె ప్రకాశించడానికి నీ యొక్క సహాయమును నీ యొక్క కృపను దయచేయమని వేడుకుంటున్నాము. ఈ యొక్క లోక మాలిన్యము ప్రభా మా సంఘస్థులకు మా బిడ్డలకు ప్రభా ఎక్కడ అంటకుండా తండ్రి పరిశుద్ధమైన ప్రత్యేకపరచబడినటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరూ జీవించడానికి ఆ తీర్మానంతో ప్రభానైనా నీ యొక్క సన్నిధిలో నుండి ఇళ్లకు వెళ్ళడానికి నీ యొక్క సహాయం దయచేయమని వేడుకుంటున్నాము. నీ బిడ్డలందరికీ తోడుగా ఉండండి. నీ యొక్క నిండైన మెండైన దీవెనలు ప్రభా నీ బిడ్డల మీద అత్యధికంగా కృమ్మరించమని వేడుకుంటున్నాము. నీ కొరకు నమ్మకమైనటువంటి బిడ్డలుగా ప్రభా రోషము కలిగినటువంటి బిడ్డలుగా జీవించడానికి నీ యొక్క సహాయం దయచేయమని నీ బిడ్డలు చేస్తున్నటువంటి పని పాటల్లో మీరే తోడుగా ఉండి మరింత ఆశీర్వాదాన్ని ప్రభా నీ బిడ్డల జీవితాల మీద కుటుంబాల మీద మీరు కృమ్మరించమని వేడుకుంటున్నాము. రక్షణ లేని కుటుంబ సభ్యులకు ప్రభా రక్షణ భాగ్యాన్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. మీరే తోడుగా ఉండి ఈ వారం అంతా ప్రభా నీ బిడ్డలందరినీ నీ రెక్కల కింద భద్రంగా కాచి కాపాడి మరలా మేము కలుసుకునే వరకు తండ్రి నీ యొక్క హస్తాన్ని తోడుగా ఉంచి నీవే ముందుగా ప్రభా ప్రయాణం చేసి నీ బిడ్డలను నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను మా పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము కూడిన మనకును పరిశుద్ధులైన వారందరికీ తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. కుటుంబ సమస్యలతో కృంగిపోతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా? నిరాశ నిస్పృహలతో నలిగిపోతున్నారా?
తీరని వ్యాధుల చేత బాధింపబడుచున్నారా? ద్రవ్యాసముల నుండి విడుదల కాంక్షిస్తున్నారా? మీ పిల్లల భవిష్యత్తు గురించి చింతిస్తున్నారా? సంతానం లేక చింతిస్తున్నారా? దైవాన్వేషణలో ఉన్నారా? ఆత్మీయంగా ఎదగాలని ఆశపడుతున్నారా? సువార్త ఉద్యమంలో పాలుభాగస్తులు కావాలని తలస్తున్నారా? అయితే రండి, మెస్సియా ఫెలోషిప్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం 2 ఆరాధనలు జరుగుచున్నవి. మొదటి తెలుగు ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:30 రెండవ తెలుగు ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు జరుగుచున్నవి. ఈ ఆరాధనలకు మీ కుటుంబాలుగా తరలిరండి, స్నేహితులను ఆహ్వానించండి. అభిషిక్తులైన దైవజనులు ఆధ్యాత్మిక వర్తమానములు అందించి మీ సమస్యల నుండి విడుదల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. మా అడ్రస్ మెస్సియా ఫెలోషిప్, 100 అడుగుల రోడ్డు, ఆటోనగర్ గేట్, విజయవాడ 7. మా ఫోన్ నెంబర్స్ 9494767633, మరి ఒక నెంబర్ 9494767733.